పరిశుద్ధాత్మ అనే వ్యక్తి గురించి, పరిశుద్ధాత్మ అనే శక్తి గురించి గతంలో నేను 4-5 సార్లు చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. కొంతమంది పరిశుద్ధాత్ముడు అని పలుకుతారు, కొంతమంది పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది అంటాడు. ది అంటే స్త్రీలింగం, డు అంటే పుల్లింగం. పరిశుద్ధాత్ముడు అంటే అది పుల్లింగం, అంటే పురుషుడు, వ్యక్తి. పరిశుద్ధాత్మ వచ్చింది అంటే ది స్త్రీలింగం, అంటే వ్యక్తి కావచ్చు లేదా శక్తి కూడా కావచ్చు. కరెంటు వచ్చాడా, కరెంటు పోయాడా అనం. కరెంటు వచ్చిందా, కరెంటు పోయిందా అంట. వస్తువులన్నిటినీ కూడా స్త్రీలింగంతోనే పిలుస్తాం. అక్కడ గ్లాస్ ఉన్నాడు తీ అనరు. అక్కడ గ్లాస్ ఉంది, దాన్ని తీసి పక్కన పెట్టు. అది, ఇది, దీనిని, దానిని. ఈ ది అనే ఇదంతా కూడా స్త్రీలింగం అన్నమాట. అంటే స్త్రీకి వాడవచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యక్తికి వాడవచ్చు, కొన్నిసార్లు వస్తువులకి, శక్తులకు కూడా ఈ స్త్రీలింగం వాడబడుతుంది. డు అంటే మాత్రం పుల్లింగం, పక్కాగా వ్యక్తికే, ఇక దేనికి వాడటానికి లేదు. అది స్పెషల్ ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని గురించి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి మనకు రాయబడింది. ఆయన 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 అని. బైబిల్లో పరిశుద్ధాత్మ 2 విధాలుగా మనకి పోల్చబడ్డాడు. ఉదాహరణకి వ్యక్తిగా కనపడతాడు, శక్తిగా కూడా కనపడుతుంది. దేవుని పరిశుద్ధాత్మ నిజంగా వ్యక్తే కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆదరణకర్త గురించి లేక ఉత్తరవాది గురించి మాట్లాడతాడు. అక్కడ అనేక పర్యాయాలు ఆయన 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 అని సంబోధిస్తాడు. అదే బైబిల్లో అపోస్తలుల కార్యములో అది, ఇది, దీనిని అని కూడా మనకి సంబోధించినట్టు ఒక చోట కనపడింది. దీనిని అనే మాట ఒకసారి అపోస్తలుల కార్యములు ఒక్కసారి తీయండి. బైబిల్ ఉన్నోళ్ళు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూడండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారై, పరిశుద్ధాత్మ అని ఒక్కసారి 33వ వచనం నుంచి చూడండి. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అది దీనిని అన్న దగ్గర రౌండ్ చేయాలి. మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కుమ్మరింపబడింది ఏమిటి? ఆత్మచేత నిండిన వారై అన్నాడు. ఆత్మశక్తి చేత నింపబడిన వారై వారు 14-15 రకాల భాషలు మాట్లాడారు. ఆ భాషలన్నీ మాట్లాడేటువంటి శక్తి కుమ్మరింపబడింది. ఆ కుమ్మరింపబడిన శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే పిలువబడింది. కాబట్టి కొంతమంది పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, ఆత్మ దిగొచ్చింది అని వాడినప్పుడు అట్లా వాడకూడదు అని చెప్పరాదు. అర్థమైందా? కొంతమంది సహోదరులు అలా చెప్పటం నేను విన్నాను. కోర్స్ వారికి ఆ పాయింట్ అందలేదేమో, అందుకని నేను చిన్న హెచ్చరిక అన్నమాట. ఏమని అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తే, పరిశుద్ధాత్ముడు ఆయన అనొచ్చు. వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, ఆయన ఇచ్చేటువంటి శక్తి గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ, మరి పరిశుద్ధాత్ముడు దగ్గర నుండే వచ్చిన శక్తి కనుక, పరిశుద్ధాత్మ శక్తి కనుక దీనిని, అది, ఇది, దిగింది అనే పదం వాడొచ్చు.
ఎందుకంటే ఇక్కడ దీనిని అన్నాడు, మీరు వినుచూ చూచుచూ ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అన్నాడు. దీనిని అంటే పుల్లింగమా స్త్రీలింగమా? స్త్రీలింగమే వాడాడు. దీనిని, ఇది, అది, దీనిని, ఈ పదం స్త్రీలింగం. ఈ ఒక్కచోటే కాదు, మరికొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయములో దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఆరోహణం కాబోతున్నప్పుడు ఎలీషా ఆయనను వెంబడిస్తూ ఆయన ఆరోహణం అయ్యేటువంటి స్థలం దాకా ఫాలో అయినప్పుడు ఏలియా అడుగుతాడు, నువ్వు ఇంత మొండిగా నన్ను వెంబడించావు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావో తెలుపుమంటాడు. ఇంకా కొన్ని నిమిషాల్లో ఆయన ఆరోహణం కాబోతున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుము అంటాడు. పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని మనం పాళ్లతో కొలవచ్చా? పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని, ఒక వ్యక్తిని మనం పాళ్ళుగా పంచుకొని స్వీకరించవచ్చా? వ్యక్తిని పాళ్ళుగా పంచుకుంటారా? ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి ఉన్నాడు, నాగేశ్వరరావు వచ్చి విజయ్ 2 పాళ్ళు నాకు, 2 పాళ్ళు అన్నకి నువ్వు అంటే హాస్యాస్పదం కాదా? వ్యక్తి పాళ్ళు అవుతాడా? వ్యక్తి పాళ్ళు కావటానికి కుదరదు. శక్తిని మనం పాళ్ళుగా పంచుకోవచ్చు, భాగాలుగా పంచుకోవచ్చు. విద్యుత్ శక్తి ఉంది, విద్యుత్ శక్తిని కొలవచ్చు. అవునా? కిలో వాట్స్లో కొలుస్తారు కదా, మెగావాట్స్, కిలో వాట్స్ కొలుస్తారు కదా. అలాగే ద్రవ పదార్థాన్ని, పాలని కొలవచ్చు, ఆయిల్ని కొలవచ్చు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ చిన్నోడిని తీసుకెళ్ళి దూరంగా నీ దగ్గర కూర్చోబెట్టుకోబో. ఆ చివర కూర్చో, వాడు అక్కడే కూర్చోబెట్టు. దాని నుంచి గమనిస్తున్న వాడు ఒక చోట స్థిరంగా ఉండట్లా, పాపం తెలియదు కదా చిన్న బిడ్డకి. జాగ్రత్తగా వినండి, ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, అలాగే ఆయన అనుగ్రహించే శక్తి కూడా ఆత్మ అనే పిలువబడింది. ఇప్పుడు ఏలియా దగ్గర నుండి ఎలీషా ఏమడుగుతున్నాడు? పరిశుద్ధాత్మ అనే వ్యక్తినా, లేకపోతే ఆయన ఇచ్చే శక్తినే? రైట్. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనే శక్తిని అడుగుతున్నాడు ఆయన. శక్తిని మాత్రమే కొలవగలం. అలాగే దేవుని ఆత్మను పొందుటలో మలాకి గ్రంథము 2:15లో కొంచెముగానైనను దైవాత్మ పొందిన వానిలో ఎవడును ఇలాగూ చేయలేదు. 2:15 మలాకి గ్రంథము. అంటే కొంచెముగా దేవుని ఆత్మను పొందటం ఉంది, పూర్తిగా దేవుని ఆత్మను పొందటం ఉందా? అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిలోకి ప్రవేశించేటప్పుడు కొంచెంగా ప్రవేశించడం ఉంది, మొత్తంగా ప్రవేశించడం ఉందా? లేదు. శక్తికి అవకాశం ఉంది కానీ వ్యక్తికి అట్లా కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. కొంచెముగానైనా దేవుని ఆత్మశక్తి పొందినవాడు ఎవడు కూడా ఇలాగా చెయ్యడు. దేవుని ఆత్మ యొక్క ప్రభావం కలిగిన వాడు ఎవడు ఇలాగా చెయ్యడు. అలాగే యేసయ్యను గురించి యోహాను సువార్తలో ఏం చెప్పాడు? తండ్రి తన్ను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అంటాడు. అంటే యేసయ్య మీద కొలత లేని ఆత్మను, అంటే కొలత లేని ఆత్మను ఉంచాడు అంటే మిగిలిన వాళ్ళకి కొలతతో ఆత్మను ఉంచుతాడని అర్థం. ఈ ఆత్మ అని చెబుతూ కొలత అంటాడు. దీని అంతటిని బట్టి మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఈ కొలత, ఈ కొంచెము, పూర్ణముగా అనే పదాలు వచ్చినప్పుడల్లా అక్కడ మనం గుర్తించాలి, పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తిని గురించి కాదు మాట్లాడుతుంది, ఆయన అనుగ్రహించే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి కొంతమంది అలవాట్లో పొరపాటుగా ఆత్మ కుమ్మరించబడింది, ఆత్మ దిగింది, అది ఇది అని వాడినప్పుడు వెంటనే కొంతమంది సీరియస్ అయిపోయి దిగింది, అది ఇది ఏమిటి అనకూడదు. దిగాడు, వచ్చాడు. ఏమండి? అట్లా అనాలి, అడ్డు వాడాలి అంటారు. ఏం పర్వాలేదు. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు అనొచ్చు.
పరిశుద్ధాత్ముడు నన్ను వశపరుచుకున్నాడు అనొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ పరిశుద్ధాత్ముడు అని వాడొచ్చు. శక్తిని గురించి మాట్లాడేటప్పుడు ఆత్మ కుమ్మరింపబడింది అనొచ్చు, తప్పు లేదు. ఆత్మశక్తి చేత నింపబడ్డాను, దేవుని ఆత్మ ఆయన ప్రభావం నన్ను ఆవరించింది అని చెప్పొచ్చు. కాబట్టి రెండు వాడొచ్చు. అది పెద్ద మేజర్ మిస్టేక్గా తీసుకొని ఎవరన్నా ఆ మాట వాడినప్పుడు వెంటనే తప్పు పట్టడానికి ప్రయత్నించొద్దు. పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన అనుగ్రహించే శక్తి కూడా ఆత్మగానే పిలువబడింది అనే సంగతిని మీరందరూ సింపుల్గానే గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో స్థిరపరచుగాక. ఆమేన్. ఇప్పుడు ఇక మన ధ్యానంలోకి వద్దాం. నేను మొన్న ఉపదేశం చేస్తూ ఆదివారం రోజు రెండవ కూటంలో విశ్వాసి ఫలించాల్సిన ఫలములను గురించి మాట్లాడా. ఏం ఫలములు? ఆత్మ ఫలములా లేకపోతే ఆత్మల ఫలములా? ఆత్మలు అనే ఫలములు. బాగా గమనించాలి, చెప్పేది జాగ్రత్తగా వినాలి. విశ్వాసి ఫలించినట్లయితే ఒక విశ్వాసి అనేకులను సమకూర్చగలుగుతాడు, లేదా ఒక విశ్వాసి అనేక మంది విశ్వాసులుగా విస్తరిస్తాడు. అలాగే ఒక సంఘము ఫలించుట అంటే ఒక సంఘము అనేక సంఘములుగా విస్తరిస్తుంది అనే ఈ ముఖ్యమైన మాటను తీసుకొని ఉజ్జీవం అంటే ఈ విస్తరణ ఒక భాగం, ఉజ్జీవంలో విస్తరణ ఒక భాగం అనేది ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అందులో మాట్లాడుతూ ఆత్మ ఫలము అని ఒకటి ఉంది, ఆత్మ ఫలములు, ఆత్మలు అనే ఫలములు మరొకటి ఉంది అని రెండు చెప్పి, ఫస్ట్ది ఆత్మ ఫలము అనేది మనం ఫలించేది కాదు, మనలో దేవునాత్మ ఫలించాల్సింది అన్నాను. ఇక మనం ఫలించేది ఏమిటి అంటే దేవుని ఆత్మ సహాయంతో విశ్వాసుల్ని సమకూర్చాలి, అనేకుల్ని అలాగ సిద్ధపరచాలి. చెట్టుకు కాయలు కాసినట్టు మనం మరి తిరిగి జన్మించిన మనం, రక్షింపబడిన మనం అనేకుల్ని రక్షణలోకి నడిపించుట మనం కాపు కాసిన చెట్టుతో సమానమని మరి సోమరి వాని చేను అనే ఉదంతాన్ని తీసుకొని దాని మీద ఈ అంశం అంతా మాట్లాడటం జరిగింది. ఆ రోజు నేను మాట్లాడినటువంటి ఆ మాట ఆత్మ ఫలము మనము కాదు, మనలో దేవునాత్మే ఫలించాలన్న మాట నేను వాడాను కదా. కొంతమందికి అక్కడ ప్రశ్న పుడుతుంది, అదేంది ఆత్మ ఫలము కూడా మనమే ఫలించాలి కదా అని ఒక ధర్మ సందేహం వస్తుంది కొంతమందికి. సో దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలని మళ్ళీ ఈరోజు సిద్ధపడ్డాను దేవుని ఆత్మ ప్రేరణతో. రండి ఇప్పుడు మనం ఆత్మ ఫలములను గురించి, ఆత్మల ఫలములు అనే విషయాన్ని గురించి పోయిన ఆదివారం రెండవ కూటంలో ధ్యానించుకున్నట్టే ఈరోజు ఆత్మ ఫలమేమనగా అన్న పాయింట్ను గురించి మాట్లాడుకుందాం. రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో, తెలుగు బైబిల్లో ఒక సౌకర్యం ఉంటుందండి. రకరకాల తర్జుమాలు ఉన్నాయి, కానీ మూల భాషలో ఉన్నటువంటి సంగతులు ఏవైతే, ఏ డెప్త్ అయితే, ఏ విలువలు ఉన్నాయో, ఏ ముఖ్యాంశాలు ఉన్నాయో వాటిల్లో చాలా వరకు తెలుగు తర్జుమాలోకి మాత్రమే ఎక్కువగా యాడ్ అయినాయి. ఇక మిగిలిన తర్జుమాల్లో కొన్ని లేచిపోతాయి, అర్థాలు అర్థం కావు. కానీ తెలుగు తర్జుమా మాత్రం సూపర్గా అర్థమవుతుందండి. చాలా అద్భుతమైన సౌకర్యం పెట్టాడు ఇక్కడ. మానవాత్మను గురించి మాట్లాడేటప్పుడేమో ఆత్మ అని మామూలు లెటర్సే ఇస్తాడు. పరిశుద్ధాత్మను గురించి, దేవుని ఆత్మను గురించి మాట్లాడేటప్పుడేమో పెద్ద లెటర్స్ ఇస్తాడు. చూడండి ఒక్కసారి పైన మీరు గమనించినట్లయితే 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇక్కడ ఆత్మ అని
చెప్పబడిన చోటెల్లా పెద్ద లెటర్స్ ఉంటాయి. ఎంతమందికి కనపడుతుంది? స్తోత్రం చెప్పండి. పెద్ద లెటర్స్ కనిపించినప్పుడు మనం గుర్తుపట్టాలి, అది మానవాత్మను గురించి కాదు, ఒక ప్రత్యేకమైన ఆత్మ, పరిశుద్ధ ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు అని. మానవాత్మను గురించి మాట్లాడేటప్పుడు మామూలు లెటర్సే వినియోగిస్తాడు. ఒకసారి మీరు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని. అక్కడ చూడు, ఆత్మ అని చిన్న మాట రాశాడు, ఆత్మే, కానీ అక్కడ పెద్ద లెటర్ ఉపయోగించలేదు. చూడు తర్వాత 14వ వచనంలో అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును అన్నాడు. ఓకే, అక్కడ కూడా ఆత్మ అని చిన్న పదమే, చిన్న లెటర్సే వాడాడు. అలాగే అక్కడే 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన అన్న కాడ పెద్ద లెటర్స్ వాడాడు. చూడండి, తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ మళ్ళీ పెద్ద లెటర్స్ వాడాడు. అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అట్లాగే ఇక్కడ మానవాత్మను గురించి మాట్లాడేటప్పుడేమో మామూలు అక్షరాలే వాడాడు, దేవుని ఆత్మను గురించి మాట్లాడేటప్పుడు పెద్ద లెటర్స్ వాడాడు. ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పాలి అందరూ కూడా. ఈ పునాది, ఉపదేశానికి పునాది వేసుకోవటం కొద్దిగా కష్టంగా ఉంటుంది, మీకు కూడా అర్థం అయ్యి కానట్టు ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్లియర్గా మీకు విషయం అర్థమవుతుంది. మీరేం ఇబ్బంది పడకండి. సీనియర్స్కి ఇది గ్రహింపు కలగాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చదివిన మూల వాక్యాన్ని గురించి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా అన్న మాట గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. ఈ శుక్రవారపు వేళ మాతో నీవు మాట్లాడనించి మమ్మల్ని ఇలాగూ సమకూర్చి మా స్తుతిని గైకొని మా ప్రార్థన ఆలకించి మా మధ్యన ప్రసన్నుడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, అల్పజ్ఞుడను, అయోగ్యుడను, అపాత్రుడను, కేవలం నీ కృప మీద ఆధారపడుతున్నాను. ఈ బలహీన పాత్రను మన్నించి నీ బలముతో నింపు. నీ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నీ ప్రభావంతో నింపి నీ కొరకు వాడుకోయ్యా. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. నిర్విరామంగా కురుస్తున్న ఈ వర్షము కూడా యేసు నామములో ఇక బంధింపబడునుగాక. కనికరించి మీరే మాతో మాట్లాడమని బాగుగా గ్రహించగల ఆలోచన శక్తిని నీ బిడ్డలకు దయచేయి. జ్ఞాన వివేకములు గల ఆత్మ నీ బిడ్డల మీద, నా మీద పని చేయండి. మాతో మాట్లాడి మా అందరికీ సహాయము చేయమని యేసు గొప్ప నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు విషయానికి వస్తానండి. శరీర కార్యములను గురించి కొన్ని మాటలు గలతీ పత్రిక 5:19 నుంచి మాట్లాడినటువంటి పౌలు మహనీయుడు 22వ వచనం నుంచి కొన్ని వేరే సంగతులు మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మ ఫలమేమనగా, కొంతమంది మాట్లాడుతూ మనము ఆత్మ ఫలములు ఫలించాలి అంటారు. మనం ఆత్మ ఫలములు ఫలించాలి అని, ఆత్మ ఫలములేవనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఆత్మ ఫలములు అంటారు. ఫలములు అని వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆ పదం మనం వాడుకోవాలి. ఎందుకంటే ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలమేమనగా ఏకవచనం వాడాడు. ఆత్మ ఫలమేమనగా అంటే ఆత్మ ఫలం ఒక్కటే. మరి ఆత్మల ఫలములు, ఒక ఆత్మ ఫలించాల్సిన ఫలములు అంటే ఆత్మలే వస్తారు. ఇప్పుడు నేనున్నాను, నేను ఫలించుట అంటే ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుట. ఒక 4 ఆత్మల్ని సంపాదించానుకో, 4 ఫలములు నేను ఫలించినట్టు అన్నమాట, ఒక చెట్టులాగా. కానీ ఆత్మ ఫలమేమనగా అని గలతీ 5:22లో చెప్పబడింది. ఫలమేమనగా అంటే ఆత్మ ఫలం ఒక్కటే.
కానీ అందులో 9 తొనలు ఉన్నాయి. అది పాయింట్. స్తోత్రం చెప్పండి. ఆత్మ ఫలం ఒక్కటే, అందులో 9 తొనలు ఉన్నాయి. ఆ 9 తొనలే ఇక్కడ చెప్పాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అని 9 తొనలు కలిగిన ఏకఫలం లేక సంయుక్త ఫలం ఆత్మఫలం. ఇది మనం ఫలించేది కాదు, మనలో దేవుని ఆత్మే నిలిచి ఫలించాలి అని చెప్పాను నేను. ఇప్పుడు మనం ఆత్మలను ఫలించాలి, అనేక ఆత్మల్ని సంపాదించాలంటే ఖచ్చితంగా మనలో ఈ ఆత్మ ఫలము ఉండి తీరాలి. మనలో ఆత్మ ఈ ఫలాన్ని ఫలిస్తే తప్ప మనం ఆత్మలను ఫలించుట అనేది సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనలో దేవుని ఆత్మ నిలిచి ఆయన ఫలమును వ్యక్తపరచాలి. ఆ ఫలములో 9 తొనలు ఉన్నాయి. ఆ 9 తొనలు ఇక్కడ చెప్పబడ్డాయి. అదేందన్నా, మరి మనం ప్రేమ కలిగి ఉండొద్దా, సంతోషం కలిగి ఉండొద్దా, సమాధానం కలిగి ఉండొద్దా, దీర్ఘశాంతం కలిగి ఉండొద్దా, దయాళుత్వం కలిగి ఉండొద్దా, సాత్వికం కలిగి ఉండొద్దా, విశ్వాసం కలిగి ఉండొద్దా, మంచితనం కలిగి ఉండొద్దా, ఆశా నిగ్రహం కలిగి ఉండొద్దా? ఇవన్నీ మనం చేయాలి కదా. కానీ మనం కాదు, మనలో దేవునాత్మే చేస్తాడు అంటారేంటి మీరు అని అడగండి నన్ను. అడిగారా? అడగలేదా? మరి అడగరే? అడిగారు. స్తోత్రం. ఇప్పుడు చెప్తాను వినండి. పౌలు మహనీయుడు ఒక మాట అన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని. అద్దుగు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మీలోకి వచ్చి పని చేయటం మొదలు పెడతాడు. ఆయన ఎప్పుడైతే మీ లోపలికి వచ్చి స్వేచ్ఛగా పని చేయటం మొదలు పెడతాడో అప్పుడు మీరు ఇక ఫలించటం మొదలు పెడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? ఇప్పుడు పౌలులో దేవుని ఆత్మ పని చేశాడా లేదా? పౌలులో దేవుని పరిశుద్ధాత్మ పని చేశాడా లేదా? అందరూ చెప్పాలి గట్టిగా. పని చేశాడా? ఏమన్నా డౌట్ ఉందా? ఎలా పని చేశాడు? ఎలా పని చేశాడంటే పౌలు చెప్తున్నాడు, నేను చనిపోతిని కనుక దేవుని ఆత్మ నాలో పని చేశాడు. ఎక్కడుందిరా నేను చనిపోయానని? రోమాపత్రిక 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ఒకప్పుడు నేను, రోమాపత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక చోట అంటాడు, బ్రతుకుట క్రీస్తే, జీవించుచున్నవాడ నీకును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇలాంటి అనేక మాటలు మనకున్నాయి. దేవుని పరిశుద్ధాత్మ వచ్చి మనలో ఫలించాలి అంటే మనమేం కావాలో చెప్తున్నాడు. మనమేం కావాలి అంటే మనము మన స్వీయ చిత్తం విషయంలో చనిపోవాలి అని ఘంటాపదంగా లేఖనము ఘోషిస్తుంది. స్తోత్రం చెప్తారా గట్టిగా? మనమైతే ఏం కావాలంట? చనిపోవాలి. చనిపోకపోతే దేవునాత్మ మనలో క్రియ చేయలేడు. అని చచ్చిపోవాలంటే ఎట్ట చచ్చిపోవాలన్నా? అంటే చచ్చిపోవటం అంటే ఏదో అయిపోమని కాదు. సజీవ యాగముగా నీ శరీరమును దేవుని ఆత్మవశానికి అప్పచెప్పు. ఇక ఆయన చూసుకుంటాడు నీలో కార్యములన్నిటిని కూడా అని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి యోహాను సువార్త తీయండి మీరు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి.
గోధుమ గింజ భూమిలో పడి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అదుగు అబ్బాయి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల అదుగు అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ చచ్చిపోవాలి అనే మాటకు సహకరిస్తూ ఎన్ని వచనాలు కోడవుతాయో చూడండి. తర్వాత ఇంకా మరికొన్ని వచనాలు కూడా, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల ప్రతి దినము తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొనుచు తన్ను తాను తృణీకరించుకొనుచు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని ఎడల నాకు శిష్యుడు కానేరడు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే సిలువనెత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని, సంవత్సరానికి ఒకసారి అన్నాడా, ఎవ్రీడే అన్నాడా? అమ్మా, ప్రతిదినము చదువుతావా వచనం? లూకా సువార్త 9:23. లూకా సువార్త 9:23 త్వరగా చదువు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తనను తాను ఉపేక్షించుకొనుట అంటే తన స్వీయ చిత్తములో, సొంత ఆలోచనల్లో చచ్చిపోవుట. దేవునికి స్తోత్రం. ఎందుకన్నా నేను నా సొంత చిత్తం వదిలేయాలి? ఎందుకన్నా నా సొంత ఇష్టాల విషయంలో నేను చనిపోవాలి? నాకంటూ సొంత జీవితం ఇచ్చినప్పుడు మరి నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి నాకు హక్కు లేదా? అంతా ఆయన కనుసన్నల్లో, ఆయన అదుపాజ్ఞల్లోనే బతకాలి. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడ్డావు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం త్వరగా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అదుగది, మీరు మీ సొత్తు కారు. నేను నా రక్తమును క్రయధనముగా చెల్లించి విలువ పెట్టి మిమ్మల్ని కొన్నా. నా కళ్ళు కదా అని నీ ఇష్టం వచ్చిందల్లా చూడటానికి లేదు. నా నోరు, నా నాలుక కదా అని నీ ఇష్టం వచ్చినట్టల్లా వాగటానికి వీలు లేదు. నా చేతులు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. నా కాళ్ళు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నడవటానికి లేదు. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించి, ఆయన రక్తాన్ని ఆశ్రయించి, ఆయన రక్తంలో కడగబడి సజీవ యాగముగా నీవు ఆయనకు అప్పజెప్పుకున్నావు కాబట్టి ఇక ఆయన నీలోనికి ప్రవేశించి ఇక నిన్ను వాడుకొని ఆత్మ ఫలము ఫలించున్నట్లు నీవు నిరంతరము ఆయనకు సహకరించవలసి ఉన్నది. ఎప్పుడైతే మనం మన స్వీయ చిత్తములో మనల్ని మనం ఉపేక్షించుకొని మన సొంత చిత్తములో మనం చచ్చిన వారమై దేవుని ఆత్మకు మన దేహమును, ప్రాణమును, ఆత్మను అప్పగిస్తామో అప్పుడు ఇక దేవుని ఆత్మ మనలోకి వచ్చి ఉత్పత్తి చేసి వ్యక్తపరిచేటువంటి ఫలమే ఆత్మ ఫలము. ఆ ఆత్మ ఫలములో తొనలే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, సాత్వికం, విశ్వాసం గట్రా. ఎప్పుడు వస్తాడయా మనలోకి? మన స్వీయ చిత్తములో మనం చచ్చి ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయన మన లోపలికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆత్మ తన ఫలమును ఫలించటం మొదలు పెడతాడు. అన్న భలే చెప్తున్నావు అన్న. ఆత్మ ఫలం ఏమనగా అని ప్రేమ అన్నావు, సంతోషం అన్నావు, సమాధానం అన్నావు, దీర్ఘశాంతం అన్నావు, దయాళుత్వం, ఇవన్నీ మామూలు మనిషికి కూడా ఉన్నాయి కదన్నా. ఆ మాటకు వస్తే ఇందులో కొన్ని జంతువులకు కూడా ఉన్నాయిగా. ఇప్పుడు ప్రేమ జంతువులకు లేదా? పక్షులకు లేదా? ఉందా లేదా? యేసుక్రీస్తుని ఎరగని అన్యులకు లేదా? ఉంది. సంతోషం అన్ని ప్రాణులకు ఉంది కదా, అన్యులకు కూడా ఉంది కదా సంతోషం. మంచిగా పైసలు సంపాదించి వాళ్ళు కూడా ఎన్నో రకాల ఆనందకరమైన ఘట్టాలు జరుపుకోవట్లేదా? ఉదాహరణకి పెళ్లి జరుగుతుంది, మంచి కోలాహలం, డ్యాన్స్ పార్టీలు పెట్టుకొని అసలు మామూలుగా హ్యాపీగా ఫీల్ అవుతారా? అసలు ఒక రకంగా చెప్పాలంటే అన్ని జనులంతా కూడా లోకంలో ఎప్పుడు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. రకరకాలుగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు,
రకరకాలుగా టూర్లు తిరుగుతూ ఉంటారు, మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళి సంతోషాలు వెతుక్కుంటూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటారు. సంతోషంగా అన్యులు కూడా ఉన్నారు కదా. ఇక సమాధాన విషయానికి వచ్చేటప్పటికి దేవుని బిడ్డల్లోనే ఎక్కువ కనపడదు, కానీ అన్యుల్లో బాగానే కనపడుతుంది సమాధానం. అసలు కొన్ని కుటుంబాలు అయితే ఇప్పటికి కూడా 5-6 అన్నదమ్ములు ఉండి కూడా ఇప్పటికీ వేరుపడని కుటుంబాలు ఉన్నాయి. ముసలితనం వచ్చినా కూడా వేరుపడని కుటుంబాలు ఉన్నాయి అన్యుల్లో. అంత సమాధానంగా ఉన్నారు. మరి అన్యుల్లో కూడా సమాధానం పనిచేస్తుంది, సంతోషం పనిచేస్తుంది, జంతువుల్లో కూడా ప్రేమ ఉంది. ఇవన్నీ మామూలు విషయాలే కదన్నా. మళ్ళీ ఇది స్పెషల్గా మనలోకి దేవుని ఆత్మ వచ్చి ఫలించే ఫలం అంటావేంటి? అని మీరు నన్ను అడిగితే దానికి సమాధానం ఇప్పుడు చెప్తా. ఏమండి, జంతువులు అన్యులు చూపే ప్రేమ వేరు, మనలోకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చి ఫలించే ఫలములో నుండి ఉత్పత్తి అయ్యే ప్రేమ వేరు. ఈ తేడా అర్థం కావాలి. లోకంలో జంతువులు కూడా ప్రేమతో ఉంటాయి, అన్యజనులు కూడా ప్రేమ కలిగే ఉంటారు, కానీ వాళ్ళ ప్రేమ వేరు, ఒక క్రైస్తవుడి ప్రేమ వేరు. వాళ్ళ ప్రేమ వేరు, ఒక యేసు శిష్యుడి ప్రేమ వేరు. వారి ప్రేమ సాధారణ ప్రేమ అయితే యేసు శిష్యుని ప్రేమ అసాధారణమైనది. అది ప్రాకృతికంగా లభించేది కాదు, ప్రకృతికి విరుద్ధమైన ప్రేమ. అది ఇక్కడ ఆత్మ ఫలము ద్వారా మనకు ఉత్పత్తి అయ్యే ప్రేమ డిఫరెంట్ అన్నమాట. అర్థమైందా? కాలేదా? ఆ ప్రేమ, దాని యొక్క లక్షణము మొట్టమొదట మనకు యేసయ్యలో కనపడిద్ది. సిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆయనను సిలువకు కొట్టించినటువంటి దుర్మార్గులందరూ ఆయన ఎదుట నిలిచి ఆయనను అపహసించి మాట్లాడుతున్నారు. బోధకుడా, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకో. వాడేమి రక్షించుకుంటాడ్రా? అనేకులను రక్షిస్తానని చెప్పాడు, తన్ను తానే ఇప్పుడు రక్షించుకోలేడు. ఆ 3 మేకులు తీసుకొని రా, అప్పుడు నీవు దైవ కుమారుడవు, మెస్సియావని మేము నమ్ముతాం అని ఎగతాళి చేస్తూ ఆయన దేహమంతా గాయాలమయమై రక్తమంతా పోయి చాలా మరణకరమైన వేదనలో ఆయన ఉన్నప్పుడు కింద నిలువబడి అపహసించారు. అంత దారుణంగా ఆయనను అపహసిస్తున్న వారిని గూర్చి ప్రభు ఆకాశం వైపు కనులెత్తి ఏమన్నాడో తెలుసా? తండ్రి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. ఇది సాధారణ ప్రేమ అని చెబుతావా, అసాధారణ ప్రేమ అని చెబుతావా? ఆ మాట విని బిత్తరపోయాడు కుడి ప్రక్కనున్న దొంగ. ప్రారంభంలో ఇద్దరూ తృణీకరించారు. ఆ దొంగలు ఆయనను అపహసించిరి అని రాయబడి ఉంది. తర్వాత యేసు ప్రభువారు తనను నిందించి దూషించి ఎగతాళి చేసి అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళ వైపు, వాళ్ళ పక్షంగా తండ్రిని వేడుకున్నప్పుడు ఆ ప్రేమ కుడిపక్కున్న దొంగను కదిలించి పడేసింది. యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు అని చెప్తారు కదా, అందులో మొదటి మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన గుండెలో ఉన్న ఆ బిడ్డల పట్ల ప్రేమ, ఆ అసాధారణ ప్రేమ, ఆ ఆత్మ మూలముగా కలిగిన దైవిక ప్రేమ కుడిపక్కున్న గుండె, ఆ దొంగ గుండెను బద్దలు చేసింది. వెంటనే వాడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ మాట పలకగానే అప్పటిదాకా ఎడమ ప్రక్కన్న దొంగతో పాటు ఏకీభవించి ఎగతాళిగా మాట్లాడిన వీడు ఎప్పుడైతే ఈ మహానుభావుడు ఈ మాట పలికాడో వాడి గుండె బద్దలైపోయి, ఎడమ ప్రక్కన్న దొంగ ఇంకా ఎగతాళిగా మాట్లాడుతుంటే అప్పుడు వీడు వారించాడు. రేయ్, ఆగాగాగాగు, ఏం మాట్లాడుతున్నావురా?
నేను కూడా తేడా పడ్డాను, నువ్వు ఎదవా. ఆయన ఏం మాట్లాడినాడో ఇప్పుడు విన్నావా? ఆయన ఏమన్నాడో ఇప్పుడు విన్నావా? ఇది మానవ హృదయం కాదురా, ఇది మనుషుని గుండె కాదురా, ఇది దేవుని హృదయం రా, ఇది దేవుని గుండెరా. అమ్మో, నాకు ఇప్పుడే అర్థమైంది. అరికాలు మొదలు నడినెత్తి వరకు నిలువెల్లా గాయాలమయం చేసి రక్తసిక్తం చేసి నెత్తుటి ముద్దగా ఆ చర్మము చీలికలు పేలికలు చేసి చిత్రవద చేసి ఆయన అంత కిరాతకం చేస్తే ఆ దుర్మార్గుల్ని క్షమించమని అడిగాడంటే ఇది మానవ గుండె కాదురా, ఇది దేవుని హృదయం రా, ఇది దేవుని గుండె. నా గుండె బద్దలైపోయింది రా ఆయన అన్న మాటకి. ఒరే, మనం ఈ బాధను అనుభవించడం న్యాయమేరా? మనం దుర్మార్గం చేశాం. చాలామంది మాన ప్రాణాలు దోచుకున్నాం, ధనాన్ని దోచుకున్నాం. మనకి శిక్షా విధి న్యాయమేరా? కానీ ఈ బోధకుని గురించి నేను అప్పుడప్పుడు విన్నాను. ఈరోజు నేను విన్నది కన్నులారా చూశానురా. ఈయన కనికర సంపన్నుడని, దయగలవాడని, క్షమాహృదయుడని, దేవుని అంతటి వాడని నేను విన్నది ఇప్పుడు చెవులారా, విన్నది కళ్ళారా చూశానురా. నేను ఈ నీతిమంతుని దగ్గర ఏ దోషము లేదని పొంతి పిలాతు చెప్పలేదా? అది నిజంరా, అది నిజంరా అని అతడు అన్నాడు. యేసు ప్రభువా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను, నీ రాజ్యాన్ని నమ్ముతున్నాను. ప్రభువా, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు రెండవ మాటగా పలికాడు, వాని వైపు తిరిగి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ ప్రేమ ఏంటండి? ఆ క్షమించటం ఏంటి? ఆ దయ ఏమిటి? ఆ కరుణ ఏమిటి? ఆ జాలి ఏమిటి? అంత దుర్మార్గుల మీదనా? అంత దుర్మార్గం చేసి దేహమంతా చర్మమంతా చీలికలు పేలికలు అయ్యేటట్టు చిత్రవద చేసిన దుర్మార్గుల మీద అంతటి కనికరం అంటే అది మానవ హృదయానికి సాధ్యమా? మానవ హృదయానికి సాధ్యమా? నో. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం. అది అసాధారణ ప్రేమ. అది మొదట యేసులో కనపడింది, దేవుని ఆత్మ మూలముగా. ఆత్మ ఫలము ఫస్ట్ యేసులో వ్యక్తమవుతుంది. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆత్మ బలముతో అరణ్యము నుండి గలిలయకు వచ్చి ప్రకటించనారంభించాడని లూకాలో ఉంటుంది. పరిశుద్ధాత్మ తనలో కలిగి ఉన్నవాడు యేసు. బాప్తిస్మ పొందినప్పుడే ఆత్మ పావురాకారంతో ఆయన మీదికి వచ్చి వాలటం, అదనపు శక్తితో నింపబడటం కోసం అరణ్యములో 40 దినములుండి ప్రార్థనలో గడిపి ఆత్మ బలముతో, ప్రభావముతో, శక్తితో నింపబడిన వాడై వచ్చి ప్రకటింపనారంభించాడు. ఆ ప్రభావం, ఆ బలం, ఆ ఆత్మ ఫలం చివరి వరకు యేసులో కనపడింది. ఆఖరికి తుది శ్వాస విడిచేంత వరకు, సిలువలో సమాప్తమైనదనేంత వరకు ఆత్మ ఫలము యేసులో కనిపించింది. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ ఫలమే అంత దుర్మార్గుల్ని కూడా క్షమించటం. ఇదే లక్షణం తన దాసునిలో కనపడింది. చూడండి, స్టెఫన్. అపోస్తలుల కార్యములు ఒక్కసారి బైబిల్ తీసుకుంటే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అదిగదిగదిగో తన ప్రియ ప్రభువు ఎలాగైతే ప్రవర్తించాడో శత్రువుల ఎడల, అలాగుననే తన దాసుడు కూడా ప్రవర్తించాడు. చూడండి,
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది సాధారణ ప్రేమ అంటారా? అమ్మ, ప్రేమ కలిగి ఉంటారమ్మా. లోకంలో అందరూ ప్రేమ కలిగి ఉంటారు. తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో, తమ మాట వినే వాళ్ళతో, తమకు పనులు చేసి పెట్టే వాళ్ళతో, తమను ఇష్టపడే వాళ్ళతో, తమను వ్యతిరేకించని వాళ్ళతో, తమ గురించి 10 మందికి మంచిగా చెప్పే వాళ్ళతో ప్రేమ కలిగి ఉంటారు అందరూ లోకస్తులు. తమ శత్రువులను ప్రేమించి వారి కోసం, వారికి మేలు చేయడం కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారా? కన్న తల్లి బిడ్డను ప్రేమిస్తుంది వాడు మంచిగా ఉంటే. అదే వాడు దుర్మార్గుడై, వాడు తేడాగాడైతే, ఎన్నడు చస్తావురా నువ్వు, నీ నాశనంగాను, నువ్వు జావా అంటదా అందా? ఆ తల్లినే పట్టుకొని కొట్టే కొడుకు అయితే ఏమంటదండి? నీ చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళు ఇరగా, నువ్వు ఎన్నడు చస్తావురా అని రకరకాల తిట్లు. లోకస్తులైతే అందరూ కూడా. మరి తల్లి ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్పదంటారుగా. కొడుకు తనను కొట్టనంత వరకు, హింసించినంత వరకు, వేధించినంత వరకే. అదే కొట్టి తిట్టి హింసించి ఈడ్చి రోడ్డు మీద లాగితే కన్న తల్లి కూడా శాపాలు పెడుతుంది, డౌట్ లేదు. నువ్వు ఎగిరిపడి సావాలరా అంటది. ఎందుకు? దెబ్బలకు. అది లోక ప్రేమ. అనుకూలంగా ఉన్నంత వరకే అది నిలిచి ఉంటుంది. వ్యతిరేక పరిస్థితులు వస్తే అడ్రస్ కూడా దొరకదు. కన్న తల్లి ప్రేమైన. కానీ యేసయ్య ప్రేమతో అలా పోల్చగలమా? యేసయ్య ప్రేమను తల్లి ప్రేమతో ఈక్వల్ చేయగలమా? అందుకే తల్లిని మించిన ప్రేమ నాదన్నాడు. మేలు చేసేవాడిని ప్రేమించడం సాధారణ ప్రేమ అయితే, కీడు చేసేవాని మేలు కోరి ప్రేమించటమే ఆత్మ ఫలము. ఆత్మ ఫలము. మనలో శరీరేచ్ఛలు చచ్చేంత వరకు ఆత్మదేవుడు మనలో ఉన్నా ఆయన తన ఫలమును వ్యక్తపరచడం సాధ్యం కాదు. మన శరీర క్రియలు అడ్డుపడుతుంటాయి. ఆత్మ తన ఫలమును వ్యక్తపరచకుండా, ఆయన తన ఫలమును వ్యక్తపరచాలి అంటే మనము స్వీయత విషయంలో, శరీర సంబంధమైన ఆలోచన విధానంలో చావాలి. ఎంతగా మనం మన స్వీయతలో, స్వయంలో చస్తామో అంతగా దేవుని ఆత్మ మనలో నుండి ఆ ఫలమును లోకానికి వ్యక్తపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఏం ప్రేమ? అంత అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ప్రేమించటమా ప్రేమ? అదా దైవిక ప్రేమ? మంచిగా పైసలు సంపాదించి ఇల్లు కదలకుండా అమ్మాయి గారిని ఇంట్లో కూర్చోబెట్టి, మంచిగా పెద్ద పెద్ద స్క్రీన్ ఎల్ఈడి ఇంట్లో పెట్టి, రిమోట్ ఇచ్చి, అన్నీ చూసుకోమ్మా, ఏం కావాలంటే అవి అన్నీ ఏర్పాటు చేశాను అనే భర్తను ఏ భార్య అయినా ప్రేమించిద్ది. ఏ భార్య అయినా ప్రేమించిద్ది. అట్లా కాకుండా కష్టార్జితం అంతా తాగి ఆగం చేసి, చిత్రవద చేసి, కొడుతూ తిడుతూ, దూషణ మాటలు మాట్లాడుతూ, ఇబ్బందులు పాలు చేస్తుంటే ప్రేమించిద్దా? ప్రేమించిద్దా అండి? వీడు జావా, వీడు నాశనంగాను, నా పాలిట పడ్డాడు అని భర్తను తిడుతుంది, పెళ్లి చేసిన వాళ్ళని తిడుతుంది, వచ్చిన పెద్ద మనుషులను కూడా తిడుతుంది. ఆ పెద్దలు వాళ్ళ బొందగట్ట, వీడు మంచోడు, వీడు అట్లా ఇట్లా అని చెప్పారు, వాళ్ళ దిన్నం చెయ్య, నా ఉసురు తగల వాళ్ళకి అని తిడుతుందా లేదా? తిట్టదా? వాడు తన్నినప్పుడల్లా, వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా వాళ్ళ నాన్నను కూడా తిట్టుకుంటుంది. వాడి దిన్నం చెయ్య అమ్మా, అయ్యా కొంచెం ఆలోచించి చేయొద్దు, ఈ దుర్మార్గుడి చేతిలో పెట్టాడు నన్ను, వీడి కంటి నిండా నిద్ర ఉన్నిస్తున్నాడా, కడుపుకు కూడు పెడుతున్నాడా, అసలు ఈయన అనుకోని ఏం లాభంలే, ఆ పెళ్లి చేసిన పెద్దలను అనుకోవాలా. బాగుంటే వాళ్ళు అసలు గుర్తుకు కూడా రారు, వాళ్ళు బతికున్నారో సచ్చారో కూడా పట్టించుకోరు. కానీ వీడు తాగుబోతుడే తన్నేవాడయ్యాడు అనుకో, అప్పుడు రోజు ఇక పెద్దలు గుర్తొస్తుంటారు, వాళ్ళ దినాలు రోజు చేస్తుంటుంది.
అవునా కాదా చెప్పండి? అదే తాగుడు గీగుడు ఏం లేకుండా మంచిగా పైసలు మస్తుగా కమాయిస్తూ చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ జరుపుతూ అంతా బాగుంటే, ఏమండి మీరు బంగారం అండి, గాడ్ గిఫ్ట్ అండి, మీరు దేవుని బిడ్డండి, దేవుని బహుమానం అండి, ఏమండి అంటారు. అదే టార్చర్ అయితే మీరు గాడిద కొడుకండి, మీరు దేవుడి బిడ్డ. ఒరే గాడిద కొడక, ఎందుకురా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అనే లోకస్తుల్లాగా స్పందిస్తే నీలో ఆత్మ తన ఫలమును వ్యక్తపరచడానికి నీ శరీరం అడ్డు తగులుతుంది, శరీరానుసారమైన మనస్సు అడ్డగిస్తుంది. దాని చేత ఆత్మ ఫలము నీలో వ్యక్తం కాకుంది. ఆ ఫలము వ్యక్తం కానప్పుడు నీవు అవతలి ఆత్మలను గెలవలేవు. అర్థమైందా? అవతలి ఆత్మల్ని గెలవాలి అంటే నీలో ఆత్మ ఫలము వ్యక్తపరచబడాలి. అసాధారణ ప్రేమ రిలీజ్ అవ్వాలంటే నీలో అహము, స్వీయత, స్వయం విరిగిపోవాలి, చచ్చిపోవాలి. నలుగురు తాగుబోతులు కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. ఏందిరా తాగేటప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి పోతేనే సినిమా కనపడుతుందిరా అన్నాడు ఒకడు. ఏమైందిరా అంటే, తలుపులు తీయట్లేదురా. తాగాను, ఎట్టంటోడైనా తలుపులు తీస్తే కాస్త లోపల అడ్డం పడతా కదరా. తలుపులు తీయట్లేదురా, అరుగు మీదే పండుకుంటున్నాను చలికి. అదేమంటే తాగొచ్చా వెధవా అంటున్నారా అని వాడి బాధ ఒకటి చెప్పుకున్నాడు. ఎప్పుడు? నైటు 10:30, 11 మీటింగ్ ఇది. ఎందుకంటే వాడు తొందర చేస్తాడు. రే నేను వెళ్ళాలరా అంటే, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అంటే, మీకేమయ్యా నాకు తలుపులు తీయట్లేదని ఒకడు వాపోయాడు. ఇంకొకడు ఏమన్నాడో తెలుసా? నీకు తలుపులే తీయటల్లా, నన్నైతే కొడుతున్నారు అన్నాడు. ఏమన్నాడు? నన్ను కొడుతున్నారా? అరే ఊరుకో, మీ ఆవిడెట్ట కొట్టింది. మా ఆవిడ కొట్టడం ఏంది, పిల్లల చేత కూడా కొట్టిస్తున్నారా బాబు. నేను రావటం ఆలస్యం. రే పెద్దడా వచ్చాడా, బా లేండి అని నిద్రపోయే వాళ్ళని లేపు మరీ కొట్టిస్తుందిరా. ఇంటికి వెళ్దామంటేనే భయం పుడుతుందిరా బాబు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నీకేమో తలుపులు తీయట్లేదు, ఈయనేమో కొడుతున్నారు, నాకైతే నేను పనిచేసే స్థలం దగ్గరికి వచ్చి పొద్దంతా నేను చాకిరీ చేయటం, డబ్బులేమో వాళ్ళు తీసుకొని పోవటం. వాళ్ళే వస్తున్నారా, నా పరువు ఉంటుందా పోయిద్దని కూడా ఆలోచించట్లా. పనిచేసే దగ్గర ఓనర్ని వాళ్ళే అడుగుతున్నారు. వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఏందిరా అని. ఇయ్యొద్దు అంటే నాకు మామూలుగా ఉంటుంది, అక్కడే కొడతారు నన్ను. ఎక్కడ? ఈయనన్న ఇంటికాడ కొడుతున్నారు, నన్ను పని దగ్గరే కొడతారు. అందుకని బాడిగెద్దులాగా చాకిరీ చేయటం, డబ్బులు వాళ్ళు తీసుకొని లెక్కేసుకుంటా పోవటం రా. ఎక్కడన్నా చిల్లకొట్టులాగా అదనంగా తగిలితే వచ్చి మీతో కూర్చుంటున్నాను రా అని వాడి బాధ వాడు పంచుకున్నాడు. 4వ వాడికి ఆవేశం వచ్చింది. రాయ్ నారుమేంట్రా, మరి కహానీలు చెబుతున్నారు. రే కహానీలు కాదురా బాబు, తాగుబోతోళ్ళ మనం అబద్ధాలు చెప్పుకుంటామంటారా, బయట వాళ్ళకన్నా చెబుతాం కానీ మనం చెప్పుకుంటామా, ఇది సీరియస్ రా, ఇది సీరియస్ అన్నారు. నేను నమ్మను రా, నా భార్య అసలు అట్లాంటి ప్రసక్తే లేదు. నేను 1 గంటకు పోయి తలుపు తట్టినా చట్టుక్కున లేచి తలుపు తీస్తుంది. నేను ఇంట్లోకి ఎంత తాగి ఎంట్రైనా గడగడలాడుతూ నిలుస్తుంది. ఆ జామున నేను వెళ్ళేదన్నా నాకు కూర రెడీ చేయమంటే సచ్చినట్టు వండి పెడుతుంది వేడిగా. ఒక మాట అంటాం కానీ, ఒక చెయ్యి జారటం కానీ, నోరు జారటం కానీ లేదు. సరిగదా, నేను చెప్పినవన్నీ చేస్తుందిరా నా భార్య. తెలుసా మీకు అంటే వాళ్ళంతా అబ్బా ఎంత గొప్ప అబద్ధం రా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు.
ఇది మామూలు అబద్ధం కాదురా, ఇది మహా అబద్ధం రా అని ఒకళ్ళు చూసుకుంటే, ఏంట్రా అబద్ధం అంటున్నారు, వెర్రి మోకాళ్ళారా, నేను చెప్పేది నిజం రా బాబు అంటే, అరే నిజంగా నీ భార్య అలాంటిదైతే ఆమె 2 కాళ్ళు పట్టుకుని దండం పెడితే కాళ్ళు కడిగి నా నెత్తిన పోసుకుంటారా అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, ఈ మాటలు ఎలా, ఇయ్యాలే పోయి చూద్దాం, ఈరోజే పోయి చూద్దాం, అసలు ఆ సంగతి ఏందో తేలిద్ది అన్నాడు ఇంకొకడు. రండిరా, అరే నీకంటే పెట్టిద్ది, మేము వచ్చిన మాకు కూడా పెట్టిద్ది అంటే, ఇంకా 10 మంది వచ్చినా సరే రెడీ చేయంటే మొత్తాన్ని రెడీ చేసిద్దిరా అన్నాడు. అమ్మ బాబోయ్, వీడేంద్ర మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అట్లయితే మన ఇళ్ళకపోయిన ఎటుగుడి తన్నులు తినాలి కదా, వాడింటికే పోదాం, వాడి సంగతి ఏందో చూద్దాం అని మొత్తం బయలుదేరారు. ఎన్ని గంటలైందయ్యా వీళ్ళు తాగి ఈ సుత్తి మీటింగ్ అంతా అయిపోయి బయలుదేరేసరికి 12 దాటింది. ఆ జామున పోయారు. వాకిడి దగ్గరే కూర్చుంది నిజంగా మహాతల్లి కూర్చుంది. రాగానే వచ్చారండి, మరి స్నానం ఏమైనా చేస్తారా, ఏమన్నా చేయమంటారా అని అడిగింది. వీళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అన్నయ్య గారులు వచ్చారుగా, అన్నయ్య మీరు తిన్నారా, ఏదన్నా రెడీ చేయమంటారా అంటే, వీడు అసలు మహా సీరియస్, ఏదో ఘన విజయం సాధించి వచ్చిన వాళ్ళలాగా, ఏముండవు ఫలానా ఉండే, ఏ కాదు ఇదిగో ఇది వండు అని ఇచ్చాడు. అలాగేనండి, ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండని మొత్తం నలుగురిని కూర్చోబెట్టింది. వాళ్ళకి కావాల్సినవి అక్కడ అందుబాటులో పెట్టింది. ఈలోపు ఈ తింటా ఉండండి, నేను రెడీ చేసుకొస్తానని వాళ్ళందరికీ ఆతిథ్యం చేసింది. ఏవో ఆమె సిద్ధపరిచిన ఆహార పదార్థాలు వాళ్ళ ముందు పెట్టింది. వీళ్ళకేం అర్థం కావట్లా, ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇదేంట్రా, మన ఇళ్లలో జరుగుతున్న దానికి ఆపోజిట్ కనపడుతుంది, ఇక్కడ మనం కలకంటున్నామా లేకపోతే నిజమేనా అని మళ్ళీ ఒకడినొకడు గిల్లి చూసుకున్నారు. నిజమే రో, అసలు ఇంత సన్మానాలు సత్కారాలు ఉండవు కదా తాగుబోతోడికి, చీత్కారాలు తిరస్కారాలే కదా, అంత డిగ్నిటీగా వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎరా చూసారా, చెప్పలా, ఏమనుకుంటున్నారా అని కాలర్ పైకి వేసాడు వాడు. ఒరే నిజమే రో, నిజమే అని ఒక హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టేసింది. 1:30 అట్లా అయింది టైము. శుభ్రంగా తిన్నారు. తిని అమ్మా కమ్మగా పెట్టావు తల్లి, వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా కోటింగ్ ఉంటుందేమో అని. అసలు అట్లా ఏమి లేదు. వాళ్ళకు కూడా దుప్పట్లు ఇచ్చింది, వాళ్ళకు కూడా దిండ్లు ఇచ్చింది, చక్కగా భర్తకి అంత బెడ్ రెడీ చేసేసింది. వీడు వెళ్ళి బరీగా తిని హాయి రే ఆడు పండుకోండి, నేను కూడా పండుకుంటా ఇక్కడ పండుకున్నాడు. కాళ్ళొచ్చు అన్నాడు. అలాగేనండి, నూనె రాసేదా, కొబ్బరి నూనె రాసేదా, మామూలుగా వచ్చేదా, నూనె రాసొచ్చు. అలాగేనండి, కొబ్బరి నూనె రాసి కాళ్ళు ఒత్తుతా. వీళ్ళకేమర్థం కావట్లా, బాబా ఇది ఏందిరా అసలు, నిజంగా ఇది మామూలు విషయం కాదురా, వీడు ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు అని ఏదో వాడిని కాసేపు ఒకటి నిద్రపట్టారు. ఇక తెల్లవారు లేచి వెళ్ళలా వాళ్ళకి డౌట్, ధర్మ సందేహం ఉంది, తీర్చుకోవాలి. పొద్దున్నే లేచి పాప నిద్రపోతున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సప్పుడు లేకుండా బయట ఊడుస్తూ ఉంటే వాడేం మంచంలో నిద్రపోతూ ఉన్నాడు. కిటికీ పక్కన ఆడి బెడ్ లోపల కిటికీ వెలపట ఏమో మెల్లగా ఊడుస్తూ ఉంది బయట. ఈ ముగ్గురు లేచి తడవకొకడు బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చొని, అమ్మా చెల్లి అంటే, అన్నయ్య వందనాలు అన్నయ్య, ఏందన్నయ్య అన్నయ్య, అన్నయ్య ఏమన్నా తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తాగుతారంటే, ఏమొద్దు మాకు డౌట్ ఉంది, ఆ సందేహం తీరిస్తే చాలమ్మా అన్నారు. చెప్పండి అన్నయ్య, ఏంటి మీ సందేహం, నేనేం చేయగలను మీకు, చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, వాడు గజ తాగుబోతు, మాకు తెలుసు, మేము తాగేదానికంటే డబల్ తాగుతాడు. వాడు సరిగా పట్టించుకున్నట్టు కూడా ఏం కనపడలా. మా ఇళ్లలో పరిస్థితులు ఇలాగ లేవు. దాదాపు వాడు తాగటం మొదలుపెట్టి కూడా ఇప్పుడు కాదు, చానాళ్ళ నుంచి తాగుతున్నాడు. అసలు ఎట్ట భరిస్తున్నావు, ఎలా ఓర్చుకుంటున్నావు, ఆ జాము దాకా నిద్రపోకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నావు, వాడు అడిగిందల్లా చేస్తూ ఉన్నావు. ఆ దున్నపోతోడు 1 గంట 1:30 దాకా అన్ని పనులు చేయించి మళ్ళీ పండుకొని కాళ్ళు ఒత్తు, నూనె రాయంటే మళ్ళీ కొబ్బరి నూనె రాసి మరి కాళ్ళు ఒత్తుతున్నావు.
ఆ 2:30కు పండుకున్నాడు, నిద్రపట్టాడు. అప్పటిదాకా నువ్వు చేస్తానే ఉన్నావు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేనా? లేకపోతే వాడి కోసం ఏమన్నా దేవలోకం నుండి వచ్చావా? మనుషుల్లో అయితే ఇలాంటి తత్వం మేము చూడలేదమ్మా. ముఖ్యంగా మా విషయాల్లో చూసుకుంటే మాత్రం చెప్పుకోవటం ఎందుకులేమ్మా, మాకు రోజు సన్మానమే అని వాళ్ళ డౌట్స్ అడిగారు. వీళ్ళు ఈ మాట్లాడుతున్నప్పుడు అటుపక్క మంచం మీద పండుకున్నాడు, నిద్ర మెలకు వచ్చింది. ఆ నిద్రపోయినట్టు పండుకున్నాడు, కానీ వీళ్ళు అడిగిన డౌట్స్ ఆమెం సమాధానం చెప్పిద్దో వాడు కనిపెట్టి వింటా ఉన్నాడు. అప్పుడు ఆమె 2 సంగతులు చెప్పింది. ఆహా, ఇదే అన్నయ్య, దాని దేవుందిలే అన్నయ్య, చెప్తా వినండి అని. మొట్టమొదట, మేలు చేస్తేనే ప్రేమించటం, కీడు చేస్తే ద్వేషించటం అనేది లోకస్తులు చూపే ప్రేమ అన్నయ్య. కానీ నేను నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. కీడు చేసినా సరే ప్రేమ చూపు అని నాకు నేర్పినటువంటి మహనీయుడు నా దేవుడు. శత్రువుని కూడా ప్రేమించు, కీడు చేత జయింపబడక మేలు చేత జయించు అని నేర్పాడు అన్నయ్య. కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటే ప్రేమించేటువంటి ప్రేమ అది లోక సంబంధమైన ప్రేమ అన్నయ్య. అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రేమించటమే దేవుని ప్రేమ అన్నయ్య అంది. మొదటి మాట. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను నేను, మనుష్య మూలంగా కాదు, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నాను అన్నయ్య. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కొన్ని సంవత్సరాలుగా తాగుతున్నాడు నాకు తెలుసు, కానీ కొన్ని సంవత్సరాలుగా నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆయన మార్గంలో నడుస్తున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధురాలనయ్యాను. అనయ్య, ఏ క్షణాన నేను చనిపోయినా, అనయ్య ఇక్కడ ఎక్కువ కాలం ఉండంగానయ్య, మనం ఇప్పటికే సగం వయసు అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. తర్వాత నేను కన్ను మూసి నా ప్రభు ఒడిలో, నా కన్న తండ్రి ఒడిలో నిత్య జీవం అంతా సుఖపడతానన్నయ్య. నేను నా యేసయ్య ఒడిలో, నా ప్రభు కౌగిలిలో, నా ప్రాణప్రియుడు, నా కన్న తండ్రి ప్రేమ కౌగిలిలో ఇక నాకు నిత్యత్వం అంతా సుఖమే. పాపం నా భర్త పిచ్చోడన్నయ్య, అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ తెలియదు. జ్ఞానవంతుడు అనుకుంటాడు కానీ వెర్రోడన్నయ్య. తాగుతాడనే కానీ నా భర్త కదా అన్నయ్య. ఆయన మీద నాకు మమకారం ఉంది. అమాయకుడు అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పానో, ఇట్లా మరణం తర్వాత తీర్పు ఉంది, నరకం ఉంది, నిత్య జీవం ఉంది, యేసుప్రభుని నమ్ముకోయ్యా, మారు మనసు పొందయ్యా, బాప్తిస్మం పొందయ్యా, పరిశుద్ధాత్మను పొందయ్యా, దేవుని మార్గంలో నడువయ్యా అని ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య. చెప్పినప్పుడల్లా కొట్టాడు అనుకోండి, అది వేరే సంగతి. అయినా నాకు బాధ లేదు అన్నయ్య, తెలిస్తే కొట్టాడు కదా, తెలియకనే కొట్టాడు, పర్వాలేదు అన్నయ్య, పర్వాలేదు. కానీ అన్నయ్య, ఆయన కన్ను మూస్తే అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడికి అతనికి యుగయుగాలు నరకయాతనే కదా అన్నయ్య. ఈ బ్రతికే ఈ 4 రోజులు ఇక్కడున్నప్పుడే కదా ఆయన సుఖపడేది. కాబట్టి ఇక ఎటుగూడి చచ్చిపోయిన తర్వాత నరకానికే వెళ్తాడు గనుక, నేను ఉండే స్థలానికి రాడు గనుక, ఇక ఆయన కోసం ఈ కొద్ది రోజులు నేను శ్రమపడితే తప్పే ఉందని, ఇక ఉన్న శేష జీవితం ఆయన కోరికలన్నీ తీర్చడానికి, ఎందుకంటే ఇక ఇక్కడే కదన్న ఆయన సుఖపడే, తర్వాత ఇక యుగాలు యాతనే కదా పాపం, అందుకని సేవ చేస్తున్నాను అన్నయ్య అని చెప్పేసరికి ఆ మంచం మీద నోడు గతుక్కమన్నాడు. వాడికి అర్థమైపోయింది, ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే అది ఎంత నిజమైతేనో కదా ఈ మనిషి ఇంత అంకితమై నాకు సేవ చేస్తుంది. అది నిజం కాకపోతే ఈ మనిషి నాకు ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళ భార్యల గురించి చెప్పారు, తంతున్నారని, డబ్బులు లాక్కుంటున్నారని, పిల్లల చేత దండిస్తున్నారని, తలుపులు తీయటం లేదని. ఒక్కరోజు కూడా నా భార్య అలాగూ చేయలేదు కదా. చెయ్యలేదు అంటే బహుశా ఆమె చెప్తుంది నిజమై ఉండవచ్చు.
వీళ్ళు ముగ్గురు, అవునా తల్లి, ఇదంతా యేసు ప్రభు ద్వారా నువ్వు పొందిన ప్రేమ, ఇది సాధారణమైంది కాదమ్మా, అసాధారణ ప్రేమ, అందరూ చూపేది కాదమ్మా, ఇది ప్రత్యేకమైన ప్రేమ అని వాళ్ళు అన్నారు. వాడు కళ్ళు నలుపుకుంటా వచ్చి ఏయ్ అన్నాడు భార్యని, ఏమండి లేచారా, కాఫీ ఇచ్చేదా, టీ ఇచ్చేదా, ఏమవుతులే కానీ చర్చికి వెళ్తారు కదా, ఏ వారం అది, ఆదివారం అండి, ఆదివారమా, రేపు వారం నుంచి నేను కూడా వస్తాలే అన్నాడు. ఏంటంటే మీరు మాట్లాడేది నిజమేనా? నిజమేనా ఏంటే? నిజమే. నువ్వేమో ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టను, నేనేమో అగ్నికి వెళ్ళేటట్ట. నేను ఎందుకు పోతాను? బల్లే పని. ఎదవ తాగుడు ఏడిసింది, అది నన్నేం చేసిద్ది? మానేస్తాను. నువ్వు నాకు చూపిన ప్రేమ, నీవు నా విషయంలో చేసిన త్యాగం చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను. నువ్వు చెప్పింది నిజం, నేను నమ్ముతున్నాను. ఎంత నిజం కాకపోతే ఇంత అంకితమై చేస్తావు నాకు. కాబట్టి నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అమ్మాయి, నిత్య జీవంలో కూడా. ప్రభు దగ్గర నువ్వు ఉన్న కాడ నేను కూడా ఉండాలనుకుంటున్నాను. నేను కూడా వస్తాను అని తన తీర్మానాన్ని వెల్లడిపరుస్తాడు. చాలా సంవత్సరాల క్రితం, అంటే నేను సేవారంభంలో తొలి దినాల్లో వచ్చిన క్రొత్తలో విన్నా ఈ సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసయ్య చూపిన ప్రేమ సాధారణమైందా? స్టెఫను చూపిన ప్రేమ సాధారణమైందా? ఇప్పుడు నేను చెప్పిన సోదరు చూపిన ప్రేమ సాధారణమైందా? తన ఇద్దరు కుమారులను, తన భర్తను అతి కిరాతకంగా ఈటెలతో పొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టి మహా దుర్మార్గంగా చంపినటువంటి మత ఉన్మాదులను మనసారా క్షమిస్తున్నానన్న గ్లాడిస్ స్టెయిన్స్ ప్రేమ సాధారణమైందా? ఇది ఆత్మఫలములో కనబడుతున్న ప్రేమ అనే త్వన. ఇక దీని ప్రకారమే మిగిలిన 8 కూడా మీరు ఆలోచించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండవది, ఇప్పుడు ప్రేమ అర్థమైంది కదా, ఇది అందరిలాంటి ప్రేమ కాదు, అసాధారణ ప్రేమ. లోకములు మారినను మారని ప్రేమ, లోకములు మారినను మారని ప్రేమ, సంద్రములు చల్లార్చని యేసుని ప్రేమ, సంద్రములు చల్లార్చని యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ. తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ, తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ, ఆది అంతము లేని ప్రేమ యేసుని ప్రేమ, ఆది అంతము లేని ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ
ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ ప్రేమ. మీలో ఎంతమందిలో ఉంది ఈ ప్రేమ? యథార్థం చెప్పండి, ఎంతమందిలో ఉంది ఈ ప్రేమ? దేవుని ప్రేమ దేవుని ప్రేమ అని డైలాగులు వాడటం కాదు. దేవుని ప్రేమ క్రియలో చూపించాలి. అది నీ చేత కాదు. నువ్వు సహకరిస్తే దేవుని ఆత్మే నీలో ఉండి ఆ ఫలము నీలో నుండి వ్యక్తమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. సజీవయాగముగా నీ శరీరమును ఆయనకు అర్పించుట అంటే నీ స్వచిత్తము, శరీర సంబంధమైన నీ చిత్తమును దేవునికి అప్పగించుట. చనిపోవుట అంటే కూడా అర్థం అదే. ఇక నీ పెత్తనానికి తావివ్వకూడదు. ఉదాహరణకి మనకి ఇబ్బంది కలిగించిన వాడిని లెక్క ప్రకారం ద్వేషించాలి, ఇది శరీరానుసారంగా. కానీ దేవుని ఆత్మ ఏం చెబుతాడు? నో 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 కాదు, ద్వేషించొద్దురా, తప్పు, ప్రేమించు. పోనీ వానికి తెలియదు అనుకో నాయన, క్షమించు. వాడు ఆపదలో ఉంటే ఆదుకో నాయన. వానికి సహాయం చేసేటప్పుడు వాడి యోగ్యతలు ఎంచవాకయ్యా. నువ్వు మంచోడివని నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు మంచోడివని నీకోసం ప్రాణం పెట్టలేదురా, నువ్వు చెడ్డవాడివని నాకు తెలుసు, అయినా నా ప్రేమను బట్టి నీకోసం ప్రాణం పెట్టా, నా ప్రేమను బట్టి నీకోసం వెలజల్లించా. నేను నీ యందు ఎట్టి ప్రేమను కనపరిచానో నువ్వు కూడా నిన్ను ఇబ్బంది పెట్టిన వారి విషయంలో అట్టి ప్రేమనే కనపరచాలి అన్నప్పుడు అప్పుడు అసాధారణ ప్రేమ మన నుండి వ్యక్తమవుతుంది. నీ సొంతంగా ఆ ప్రేమని కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేత కాదు. అది ఇక్కడ పాయింట్. యేసు ప్రభుని నమ్ముకోకముందు లోకంలో ఉన్నప్పుడు, లోకానుసారమైన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు మామూలు ప్రేమ కూడా నీలో తక్కువే, స్వార్థం నిండిన ప్రేమ. కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత మార్పు వచ్చింది. నష్టపుచ్చిన వాడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు పోనీలే పాపం సాయం చేద్దాం అన్న గుణం వచ్చింది నీకు. ఎలా వచ్చిందో నీకు తెలియదు, అది నీది కాదు, అది మాత్రం తెలుసు నీకు. ఈ త్యాగం, ఈ క్షమాగుణం పోనీలే అనుకునే తత్వం నాకైతే లేదు. కానీ ఇప్పుడు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఆ తత్వం అయితే నాలో కనపడుతుంది అని నువ్వు గుర్తిస్తావు. ఎలానో తెలుసా? అది నీది కాదు, నీలో ఉన్న ఆత్మ వ్యక్తం చేస్తున్న ఫలం అది. ఒప్పుకుంటావు? అది నిజమేనన్నయ్య. ఒకప్పుడు అంత నా స్వార్థం, నా ఇష్టం, అంత నా చిత్తం. ఎవడన్నా తేడాగా మాట్లాడినా ఊరుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఎంతో పోనీలే అనిపిస్తుంది అన్నయ్య. తెలిస్తే ఆ ముఖం అంటాడంటావా, తెలిస్తే ఆమె అంటుందంటావా? పోనీలేబ్బా, దేవుడు నన్ను ఎన్నో క్షమించినప్పుడు నేను క్షమించకపోతే ఏముంది? అదే వ్యక్తి వాళ్ళ ఇబ్బంది పడుతుంటే కనికరం కలుగుద్ది, జాలి కలిగిద్ది. అదే లోకానుసారంగా ఉన్నప్పుడేమో నన్ను అని మరి ఎవరు బాగుపడతారు? అసలు నా జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? నా ఉసురు తగిలిపోయారు. ఇది లోకస్తులు మాట్లాడే మాట. నన్ను బాధ పెట్టిన వాళ్ళు బాగుపడలేదు, నన్ను ఏడిపించిన వాళ్ళు ఊరకబోరు. ఇవన్నీ లోకస్తులు మాట్లాడే మాటలు. అది దేవుని ఆత్మ వలన అసాధారణ దైవిక ప్రేమను వ్యక్తం చేసేవాళ్ళు ఆ మాట వాడరు. అయ్యో పాపం వారు ఇబ్బంది పడుతున్నారా, నేను వారికి సహాయపడతాను అంటారు. ఎవరి గురించి? కీడు చేసిన వాళ్ళని గురించి. ఇక సరిపోద్దులే, దీన్ని పక్కన పెట్టేస్తాను. దేవునికి మహిమ. 2, సంతోషం అన్నాను. లోకస్తులు కలిగి ఉండే సంతోషం వేరు, మన సంతోషం వేరు. మనది ఇహ సంబంధమైన సంతోషం కాదు, పర సంబంధమైన సంతోషం. దేవుని ఆత్మ మనలో నివసించి ఆయన వ్యక్తపరిచేటువంటి ఆత్మ ఫలములో 2వ సంతోషం. ఆ సంతోషం ఎలాంటిదంటే అది ఎప్పటికీ నీ నుండి తీసివేయబడదు. లోకస్తులు వెతికే సంతోషం ఎలా ఉంటుందంటే, సెలబ్రేషన్ అయినంతసేపు సూపర్గా ఉంటుంది, సంతోషంగా అయిపోగానే విషాదంగా పెడతారు మొఖాలు. ఆ మొఖాల్లో కనపడ్డ హడావిడంతా కూడా మరుసటి రోజు కనపడదు.
ఆ పార్టీలు చేసుకునేటప్పుడు కనపడే హ్యాపీనెస్ అనేది ఒక్కోసారి ఆ పార్టీలో కూడా విషాదంగా మారవచ్చు, కొట్లాడుకుంటుంటారు. లోకస్తులు అనుభవించే సంతోషాలన్నీ అంతే ఉంటాయి. సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు మహా ఉల్లాసంగా ఉరికి టికెట్లు తెచ్చుకొని, జుట్టు బీకించుకొని, బట్టలు దించుకొని, మరి టికెట్లు సాధించి పరిగెత్తుకొని లోపల పోతాడు. 3 గంటలు అయిపోయిన తర్వాత తన్నులు తిన్నోడు బయటకు వచ్చినట్టు వస్తాడు. ఆ సౌండ్ల దెబ్బకి తలకాయ నొప్పి వచ్చేసి, నా చిన్నతనంలో సినిమా హాల్కు పోతే, మారు మనసు లేదు కదా, సినిమా హాల్కు పోతే చుట్టరావులు ఉంటారు, అందులో దమ్ము వీరులు పండుకొని చుట్టలు లాగి ఆ పొగ వదులుతూ ఉంటారు హాల్లో. అది గాలి జొరబడదు కదా, ఇటు అన్నీ మూసేస్తారు కదా తలుపులన్నీ, మరి పిక్చర్ కనపడదు కదా, అందుకని తలుపులన్నీ మూసి లోపల ఈ చుట్ట ధూపం వేస్తే బయటకు వచ్చే వాళ్ళందరూ చొక్కాల వాసన చూసుకుంటే వాడు చుట్ట తాకపోయినా చుట్ట కంపు కొడుతుంటుంది. డౌట్, వరి నేను తాగలేదు కదా, ఇంతలా చుట్ట వాసన వస్తుంది చండాలం. కానీ ఎదురొచ్చే వాడి దగ్గరికి పోయి వాడి దగ్గర నుంచి ఏం వాసన వస్తుందని ఊరికి ట్రై చేస్తే వాడి దగ్గర అదే గబ్బు. అదేం కంపు కానీ చుట్ట కంపు మహాకంపు, తల తిప్పేస్తుంది, అసలు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అవునా? పోయేటప్పుడే ఉల్లాసంగా ఆనందంగా పోయి బయటకు వచ్చేటప్పుడు ఈ చుట్ట కంపుతో నన్ను తలకాయ నొప్పితో బయటకు వస్తాడు. ఎవడు ముఖం అన్నా చూడు సూరమంటా ఉంటుంది. పోయేటప్పుడు అంతలా ఉరికిపోతుంది కదరా, మరి ఏంది మొహం అట్ట పెట్టుకుని ఏం తలకాయ నొప్పి పుడుతుందబ్బా, వేరే టీ తాగాల, గరం గరం చాయ్ పీనా. ఏమండి, అవునా కాదా? లోకస్తుల సంతోషం అంతా ఇంతే తగలబడుతుంది. కానీ దేవుని పిల్లల సంతోషం అది తీసివేయబడదు. ఎప్పుడు ఎప్పుడు అంతరంగంలో ఆ ఆనందం వేరు, అసలు ఆ సంతోషం వేరు. హల్లెలూయా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ. మీరు అనుభవిస్తున్నారా? ఆత్మ సంబంధమైన సంతోషాన్ని ఎంతమంది అనుభవిస్తున్నారు? నిజమేనా? అప్పుడప్పుడు ఏడుస్తున్నారా? మరి ఏడుపులో కూడా సంతోషంతోనే ఏడుస్తున్నాం అన్నయ్య. ఇదేందో నాన్నయ్య, ఏడిసిన తర్వాత కూడా ఆనందంగానే ఉంటుంది, ఏడిచేటప్పుడు ఆనందంగానే ఉంటుంది కదా. ఏడిచేటప్పుడు ఆనందంగా ఎలా ఉంటుంది అంటారా? ఏమో మీకు ఎలా ఉంటుందో కానీ నాకు ఏడుపులో కూడా హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎందుకు తెలుసా? అబ్బా, దేవుని ముందు కన్నీరు గార్చే అవకాశం నాకు లభించింది, కన్నీటి ప్రార్థనను దేవుడు నాకు ఇచ్చాడు, హల్లెలూయా అని లోపల ఆనందం, బయట ఏడుపు. ఆయన దగ్గర ఉన్న సంతోషం అలాంటిది, అది తీసివేయబడదు. లోకం ఇచ్చినట్టు కాదు ఆయన ఇచ్చే సంతోషం. హతసాక్షుల చరిత్ర చదివారా? బుక్స్ దొరుకుతాయి, చదవండి. హతసాక్షుల చరిత్ర. హేరోదు యాకోబును ఖడ్గము చేత చంపించునని రాయబడి ఉంటుంది అపోస్తల కార్యం 12:1 నుంచి చూస్తే. ఆ ఖడ్గం చేత చంపించేటప్పుడు జరిగిన సన్నివేశాన్ని గురించి హతసాక్షుల చరిత్రలో నేను చదివాను. యాకోబు భక్తుడిని చెరసాల్లో వేసి శిరచ్ఛేదం విధించారట, ఖడ్గము చేత చంపాలి అని శిక్ష ఖరారైపోయింది. శిక్ష ఖరారు కానంత వరకు ఆయన హ్యాపీగా అందరితో మాట్లాడుతూ ఆనందంగా ఉన్నాడు. శిక్ష ఎప్పుడైతే ఖరారైపోయిందో ఆ సైనికులు వాళ్ళందరూ అనుకున్నారు, ఇప్పుడు ఇతని ముఖం మునుపటి వలె ఉండదు, కళావిహీనం అవుతుంది, విషాదం అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. శిక్ష ఖరారైపోయింది, ఖడ్గము చేత చంపించబడబోతున్నాడన్న వార్త తెలియగానే యాకోబు యొక్క ముఖము మునుపటి కంటే మరి అధికముగా వెలగసాగిందట. ఇంకెక్కువగా ప్రకాశించటం మొదలుపెట్టి మరి ఎక్కువ సంతోషంతో ఆయన ఇంకా ఉల్లాసంగా మాట్లాడుతున్నాడట. అప్పుడు సైనికులు అనుకున్నారు, కాపలా కాసే సైనికులు, ఆ లోపలున్న భయాన్ని కవర్ చేయటానికి బయటికి నటిస్తున్నాడు అనుకున్నారు.
ఆ రోజులు దగ్గర వచ్చే కొద్దీ అప్పుడు ఈ ముఖం మారిపోయిద్దిలే అనుకున్నారు. ఆ రోజులు దగ్గర పడే కొద్దీ ముఖం వికారం కావటం కాదు, ఇంకా సంతోషభరితంగా మారిపోతుందట. అందరికీ ఇంకా హెచ్చరికలు చేస్తున్నాడట, జాగ్రత్త, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొంతమంది కొత్త వాళ్ళకి చెప్తున్నట్టు, నమ్ముకోండి యేసయ్యనే. ఈ రాజ్యం స్థిరం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. ఆయన రాజ్యం అంతము లేనిది, అది నిత్యము ఉండే నిత్య రాజ్యము, నిత్య జీవం. జాగ్రత్త పడండి అని ఆయన గురించి మరి ఎక్కువ సంతోషంగా మాట్లాడుతుంటే ఒక సైనికుడు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తున్నాడంట ఆయనని. ఎందుకంటే చాలామంది మరణదండన విధించబడ్డ ఖైదీల ముఖాలు అతను ఎరుగును. స్టార్టింగ్లో ఉల్లాసంగా ఉంటారు, శిక్ష ఖరారు కాగానే ముఖం కొంత మార్పు వచ్చిద్ది, రోజులు దగ్గర పడే కొద్ది ఇంకా మార్పు వచ్చిద్ది. చివరికి వధాస్థలికి తీసుకెళ్లే రోజు వచ్చినప్పుడు ఇంకా వికారంగా మారిపోయి వెనక్కి లాగుతూ, నేను రాను, నన్ను వదలండి, నన్ను విడిపించండి, క్షమించండి, నాకు అవకాశం ఇవ్వండి అని కేకలు వేస్తా, అరుస్తా, మొత్తుకుంటా గందరగోళం అవుతారు. వాళ్ళ ముఖాలు ఎంత భయంతో నిండిపోతాయో, ఎంత వికారం అవుతాయో ఇతనికి తెలుసు. యాకోబును కూడా అలాగే అంచనా వేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటే అంతవరకు అతను చూచినటువంటి ఖైదీలు, మరణదండన విధించబడిన ఖైదీలందరి ముఖాలు వేరు, యాకోబు ముఖం వేరు. ఆ వధింపబడే రోజు వధాస్థలికి తీసుకెళ్తుంటే ఇప్పుడు వికారం అయిద్ది, ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోబోతున్నాడు కదా, ఇప్పుడు వికారం అయిద్ది అనుకొని గమనిస్తా సైనికుడు అలాగే గమనిస్తూ ఉంటే యాకోబు అస్సలు వీసుమంత భయం లేదు, సంతోషంగా రెడీ అయిపోయాడు, వధాస్థలికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నటిస్తున్నాళ్ళే, అక్కడికి పోతే కత్తి ఎత్తినప్పుడు భయపడతాడు అంటే ఏమీ లేదు. వెళుతున్న మార్గంలో కూడా తనను తీసుకెళ్తున్న సైనికులకు చెప్తున్నాడు, సహోదరులారా, మీరు నన్ను చంపినా నేనేమనుకోను, కానీ నేను ప్రకటించే రక్షకుడిని మాత్రం మీరు నమ్ముకోండి, నిత్య నరకాగ్ని తప్పించుకుంటారు. మీరు నన్ను చంపుతున్నందున నేను మిమ్మల్ని ద్వేషిస్తానని అనుకోవద్దు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, మీ బాధ్యత మీరు నెరవేరుస్తున్నారు. నా దేవుని సెలవైంది, మరి త్వరగా ముందుకు నడవండి, నేను నా తండ్రితో ఉండబోతున్నాను, ఆయన పరదేశుకు చేరబోతున్నాను, నా కోసం ఘన స్వాగతం ఎదురు చూస్తుంది, దేవదూతల బృందాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి, నా ప్రాణప్రియుడు నా కోసం లేచి నిలుస్తున్నాడు, త్వరగా పదండి అని మాట్లాడుతుంటే ఇంతవరకు ఇలాంటి వాడు తగలలేదురా అని ఒకడు చూసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతన్ని పర్టికులర్గా గమనిస్తున్నాడు కదా ఒక సైనికుడు, అతను ఆయన సమీపంలో ఉన్నాడు. కత్తి చేత అతన్ని ఖండించేటువంటి వాడు అతన్ని తీసుకొచ్చి శిరస్సును ముందుకు పెట్టి ఖండించడానికి ఖడ్గం ఎత్తాడు. ఖడ్గం ఎత్తినప్పుడు ఆయన సంతోషంగా తల వంచి, ఏ నవ్వు ఫేస్ అయితే కళ సంతోషం ఉందో అదే ఫేస్ అలానే ఉంది. ఆ నరికేవాడికి కూడా చెప్పాడు, నువ్వు నన్ను హత్య చేస్తున్నందున, శిక్షిస్తున్నందున నిన్ను ద్వేషిస్తానని అనుకోవద్దు నాయన, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు, తప్పు లేదు. కానీ ఏ క్రీస్తు సువార్త నిమిత్తం నేను ఇలా కత్తి చేత చంపబడుతున్నాను, ఆ క్రీస్తు మాత్రం నిజంగా ఉన్నాడు, ఆయన రాజ్యం నిజంగా ఉంది, జాగ్రత్త, నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా నేను చెప్పిన రక్షకుని గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి అని తలంచాడు సంతోషంగా. అతను అలా కత్తెత్తాడు, అప్పుడు ఒక శబ్దం వినపడింది, ఆగండి అన్నాడట. ఎవరని చూస్తే ప్రారంభం నుంచి ఆయన గమనిస్తున్న సైనికుడు. ఆగండి, ఆయన నమ్మినటువంటి ఆ యేసుని నేను కూడా నమ్ముతున్నాను, నన్ను ముందు శిక్షించండి అని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీవు నమ్మిన ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను, నీ వల్ల నేను కూడా ఇలా హతమవటానికి ఇష్టపడుతున్నాను,
నాకు రక్షణ ఉందా, నా కొరకు ప్రభువుని వేడుకో అని ఆ రోజు యాకోబు ఒక్కడు కాదు, యాకోబుతో పాటు అతన్ని గమనిస్తున్న సైనికుడు కూడా హతసాక్షి అయ్యాడని హతసాక్షుల చరిత్రలో రాశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా దేన్ని బట్టి అతను కదిలిపోయాడండి? యాకోబులో ఉన్న నిశ్చయత, నా ప్రభు సెలవు లేకుండా నాకేది జరగదు. ఇలా కత్తి చేత చంపబడటం అనే ఆజ్ఞ నా విషయంలో జారీ అయింది అంటే బోడి హేరోదు కాదు ఆజ్ఞ జారీ చేసింది, నా ప్రభు అనుమతి ఆయన ఇచ్చాడు కనుక అది అమలు అవుతుంది. ఆయన ఇవ్వకపోతే అది అమలు అవ్వటం అసంభవం కనుక ఆయన అనుమతించాడు, అమలు అవుతుంది అంటే నా పరిచర్య ముగిసింది, ఇక నన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పటిదాకా ఈ మాయలోకంలో ఉన్నాను, ఇప్పుడు ఆ మహిమలోకి వెళ్ళబోతున్నాను, ఇంకా నాకేం కావాలి అని సంతోషంగా హతసాక్షి అయ్యాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది సంతోషం అంటే. అన్నీ బాగున్నప్పుడేమో ముఖం ఆనందంగా పెట్టడం, ఉద్యోగం వచ్చినప్పుడేమో వెలిగిపోవటం, రానప్పుడేమో వికారం కావటం, అనుకున్న ప్రార్థనలు నెరవేరినప్పుడు ఆనందంగా ముఖం పెట్టడం, నెరవేరినప్పుడు వికారంగా ముఖం పెట్టడం, ఇదే సంతోషం. అనుకున్నది జరిగినా జరగకపోయినా, చేసిన ప్రయత్నం సఫలమైన విఫలమైన, మేలైనా కీడైనా, కలిమైనా లేమైనా, వ్యాధైనా బాధైనా, ఏదైనా నా ప్రభు ఎరుక లేకుండా, ఆయన అనుమతి లేకుండా నాకు జరగలేదు గనుక నేనెందుకు భయపడాలి, నేనెందుకు వేదన పడాలి? నేనైతే ప్రభునందు ఆనందిస్తాను, ఆయనలో సంతోషిస్తాను. నాకు రహస్యం తెలుసు, ఆయన సెలవు లేక నాకేది సంభవింపదని రహస్యం నాకు తెలుసు. కాబట్టి నేనెందుకు కృంగిపోవాలి, ఎందుకు వికారం చేసుకోవాలి? నో, అన్యజనుల్లాగా నేను ఉండొద్దు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా, సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా, సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా, సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా, సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తమునే చేయగలను, నన్ను బలపరచువాని యందే సమస్తమునే చేయగలను, నేను నమ్మిన వానిని సిగ్గుపడనిన్నడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన ఎరుక లేకుండా నాకేమైందయ్యా? జబ్బు వస్తే నన్నేం చేసిద్ది, తెగులు వస్తే నన్నేం చేసిద్ది, ఉద్యోగం రాకపోతే నాకేమైద్ది, వ్యాపారం నష్టమైతే నాకేమైద్ది, పొలం మొత్తం పండకుండా పాడైపోతే మాత్రం నాకేమైద్ది? ఆయన సెలవు లేకయే ఇది జరిగనా? ఆయన అనుమతి లేకయే ఇది జరిగనా? ఆయన అవకాశం ఇయ్యకనే ఇది జరిగనా? అన్నీ ఆయన అనుమతితోనే జరుగుతున్నాయని నాకు తెలుసు. మరి ఇది నాకు రప్పించాడంటే ఏదో ఉంది అవసరం. అనవసరంగా పిచ్చి పనులు చేసేవాడు కాదే నా దేవుడు. పనికిమాలిన పనులు నేనే చేయను, ఆయన ఎట్ట చేస్తాడయా?
మరి ఇలాంటి పరిస్థితులన్నీ నా జీవితంలో అనుమతించబడ్డాయంటే నాకు అది అవసరం, అనుమతించాడు. కాబట్టి అన్నిటిని బట్టి స్తోత్రం. గెలిచిన స్తోత్రం, ఓడిన స్తోత్రం. దేన్ని బట్టి కూడా నాకు ఉందని ఎగిరిపడేది లేదు, లేదని ఏడిచేది లేదు. అసలు ఇది ఉందా లేదా, అది ఉందా లేదా, ఇది వచ్చిందా అది పోయిందా కాదు. ఏది ఉన్నా లేకపోయినా నాకు యేసు ఉన్నాడు. ఎవరున్నారు? యేసు చాలు. నా కాల గతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చెంతనే. నా దాగు తోడు నీవేనని నమ్మికయుంచాను నీ మీదని. అవునన్నా కాదన్నా, వెలుగైనా వెతలైనా నీతోని నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోని ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్య కావాలి. దేవునికి స్తోత్రం. ఓకేనా? లోకస్తుల్లాగా సంతోషమా? అన్నీ ఉన్నప్పుడే ఎగిరి గంతులు ఎత్తారు, తేడా వస్తే నీ వల్లనే నీ వల్లనే నీ వల్లనే తిట్టుకొని వస్తుంటారు. దేవుని సంబంధంగా మనం అలాగుండరాదు. గుండె నిండిన వేదన మనల్ని ఆవరించి ఉన్నా ప్రభునందలి విశ్వాస మూలముగా ఆత్మ ఫలము ద్వారా కలిగేటువంటి ఆనందం, సంతోషం ఎప్పుడు మనల్ని విడిచిపోకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెరసాల్లో ఉండి రాశాడు, జైల్లో ఉండి రాశాడు. జైల్లో ఉండి మరి ఎప్పుడు చంపబడతాడో తెలియని స్థితిలో ఉన్న పౌలు, నా సహోదరులారా ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, నేనైతే విస్తారంగా ఆనందిస్తున్నాను, మీరు కూడా హ్యాపీగా ఉండండి, సంతోషముగా ఉండండి అన్నాడు. తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు దరిద్ర మోకాలు వేసుకుని ఉండవాకండి. నీ ముఖం చూసి దడుచుకుంటారు. చర్చికి రమ్మంటే అమ్మ నీ పుట్టక బాగుంది నేను రానంటారు. నువ్వేం సంతోషంగా ఉన్నావు, నీ ముఖంలో ఏం కళ్ళ ఉంది, నీలో ఏం ఆనందం ఉందని, నువ్వేం పొందుతున్నావని, నువ్వేం బావుకున్నావని నేను వచ్చి బావుకుంటాను అక్కడ, ఏ వద్దులేపో. ఎంతటి వేదన నిన్ను ఆవరించినా, ఎంత ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా పెదవుల మీద చెరగని చిరునవ్వు, ముఖంలో కళదగ్గకూడదు. హృదయంలో దేవుని బట్టి సంతోషం ఉంటే ముఖం వెలుగుతూ ఉంటుంది. దేవుని అందలి ఆనందం అనేది లోపల లేకపోతే ముఖం ఎన్ని మేకప్లు వేసినా అవతారం కనపడతానే ఉంటుంది. ఏడుపు కొట్టు ముఖం. ఏమమ్మా? ఈ ఒక్కచోటే కాదు, తెసలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో కూడా ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు. అన్నాడా లేదా బాబా? కనపడలేదు మీకు? తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరి లైన్, 15వ వచనం చివరి లైన్ అంట చూడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. ఎల్లప్పుడు ఏడుపు కొట్టు ముఖం వేసుకుని ఉండను అన్నాడా? లోకం అంతా పోయింది, నా కోట్ల బిజినెస్ అంతా పోయింది, అంతా అయిపోయింది అన్నట్టు ముఖం వికారం చేసుకుని ఉండమన్నాడా? ఎల్లప్పుడూ అన్నాడా? అప్పుడప్పుడు అన్నాడా? మనకు అప్పుడప్పుడు ఉంటుంది సంతోషం. ఉద్యోగం వచ్చినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, పంట బాగా వచ్చినప్పుడు ఎగురుకుంటూ వస్తారు నా దగ్గరికి. అని దేవుడు బాగా ఆశీర్వదించాడండి. ముఖం ట్యూబ్లో ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది. అలా కదలికలు ఆ ముఖంలోనే అర్థమైపోయింది. ఏదో మొత్తాన్ని గొప్ప మేలు జరిగినట్టుంది, కళకళకళలాడుతుంది ముఖం అని. ఏమన్నా తేడా వచ్చిందంటే అల్లంత దూరంలో ఉండగానే అర్థమైపోయింది ఆ ముఖం. ఇక తుమ్మల్లో పొద్దు పొడుస్తుంటుంది, తుమ్మ 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 తుమ్మ. పరిచారకుల మీద కూడా చిరుపురా, ఏందయ్యా ఏంది, వెళ్ళనీరా ఏంది, ఊరి నాయన ఏంద్రా పేలిపోతా ఉంది, బాంబులు పేలిపోతావు, వస్తాను అల్లంత దూరంలో నీ కారిపోతూ ఉంటే కన్నీళ్ళు.
నేను అనుకుంటా ఏదో అయింది మొత్తానికి. అట్లా కాదు. ఎట్లా ఏ స్థితిలో ఉన్నా లోపల పరిశుద్ధాత్మ ఫలము వ్యక్తం చేస్తే భయంకరమైన వేదనలో సైతము ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరచగలుగుతాడు భక్తుడు, భక్తురాలు. ఇలాగా ఇక మిగిలినవన్నీ, ఆ మిగిలిన 7 కూడా మీరే వర్ణించుకోండి, ధ్యానించండి, వర్ణించుకోండి. ఇది ఆత్మ ఫలము, మనలో నుండి వ్యక్తం అవ్వాల్సిన ఫలము. నీ దేవునిలో సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు అనుభవించినప్పుడు ఇతరులను నమ్ముకోమని ఎలాగ చెప్పగలవు? నువ్వు చెబుతావా? నువ్వు ఆ ఏడుపు కొట్టు మొహం వేసుకొని చెబితే మాత్రం ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు నేను చెబుతున్నానండి, యేసులో ఆనందం ఉంది, సంతోషం ఉంది, పరవశం ఉందని నేను ఆస్వాదించి చెప్పినప్పుడు, అనుభవించి చెప్పినప్పుడు అందులో జీవం ఉంటుంది. విన్నోడు కూడా నాకు కూడా కావాలా ఆస్వాదన లైన్లోకి వస్తాడు. ఏడుపు కొట్టు మొఖం వేసుకొని నమ్ముకోండి, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి, నమ్ముకోండి. ఓరి నాయనో నీకు దండం అమ్మా, నీకు దండం అయ్యా, నీ సువార్త ఏమి నమ్ముకుంటావులే అయ్యా, మేమేదో నమ్ముకున్నది నమ్ముకున్నావులే, నువ్వు బాగుండు, ముందు నేను బాగానే ఉన్నాలే, మీరు నమ్ముకోండి. అదే ఆత్మఫలం. సంతోషంగా 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 సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలెనా? ఈ సంతోషం నీకు కావలెనా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం. ఇదే పాట ఏడుపు కొట్టు ముఖం వేసుకొని పాడుతాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. అమ్మ నీకు దండం, అయ్యో నీకు దండం బాబా అంటారా? అనరా? మరి ఎలా ఉండాలి? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. దేవునికి మహిమ. కాబట్టి మరి ఇక కూటం కూడా ముగించబోతున్నాను సంతోషంగా. ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణమైంది. థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు పాడతామన్నా, పాడమంటే ఆనందం, సంతోషం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, దేవునికి మహిమ. ఆత్మఫలము సంతోషం. ఆ సంతోషం ఏదో అన్ని బాగున్నప్పుడు వచ్చేది, బాగా లేకపోయినా వచ్చేది. అసలు పాదు మనలో నుండి, పాదు. ఆనందం, లోపల తెలియని సంతోషం, పరవశం, అదొక రకమైన హాయి.
ఎంత విషాదాలన్నా ఉన్నాయి, ఎంత వేదనలన్నా ఉన్నాయి. ఏదో తెలియని ఒక ఆశ, ఆశకు ప్రాణం నా యేసే. ఏదో తెలియని ఒక ఆశ, ఆశకు ప్రాణం నా యేసే. తారే రారే తారరారా. ఈ ట్యూన్, ఈ రాగం అంటేనే ఏదో తెలియని పరవశం ఉంటుంది కదా. ఏదో తెలియని ఒక ఆశ, ఒక అద్భుతమైన మాధుర్యం, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సంతోషంగా ఇంటికి వెళ్ళండి, ఇంటికాడ కూడా సంతోషంగా ఉండండి. ఎందుకంటే నీ సంతోషం మనుషులు ఇచ్చింది కాదు, మనుషుల వల్ల వచ్చింది కాదు, దేవుని ఆత్మ నీలో స్థిరపరిచినది. అది తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉండి వ్యక్తపరుస్తున్న ఆనందం, అది నిత్యానందం, నిత్య సంతోషం. ఇప్పుడే నీ ముఖంలో కనపడాలి అది. ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఉండవు. అన్యుల దగ్గరికి పోయేటప్పుడు మరీ దారుణం. కొంతమంది అన్యులకే చెప్పుకుంటారు, వదినే రా వదినే, నా బాధ అంతా చెప్పాలి రా వదినే అని చెప్పి ఆ వదిన్ని పిలిచి కూర్చోబెట్టి ఏడిచి చీది చీది చెప్పి చెప్పి చివరికి ఆ వదిన అంటది, మరి ఇన్ని బాధలు పడితే ఏం చేశాడు యేసు ప్రభు, నా ఏమిటి రావచ్చుగా అంటది. చివరికి దేవునికి అవమానం వస్తుంది. ఆ వదినే ఇంత బాధల్లో ఉండి కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు అని అడుగుతా రావాలి నీ దగ్గరికి. నాకేం బాధలు వదినా, ఎన్నున్నా యేసు ఉన్నాడో. ఎవరున్నారు? కాదు, అందరూ వెలేశారే, అందరూ వదిలేశారే, ఎవరు పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది. ఎంత హ్యాపీగా ఎలా ఉండగలిగా? నాకేమి, వాళ్ళు వదిలేస్తే నాకేం దిక్కు లేదా ఏంది? మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి స్తోత్రం. ఏమండి, అవన్నీ సాక్షాత్కారమై ఉంటే మనకేంది బాధ? ఎవడు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత. మీ ఇంట్లో మీకు చాలా కావలసిన వాళ్ళు, మీ బంధువులు, మీ సొంత వారే చచ్చిపోయారు కదా అంటారా? ఎక్కడికి పోయారు? చచ్చిన యేసు దగ్గరే ఉన్నారు. మొత్తాన్ని మళ్ళా నాకు అప్పచెబుతాడు, మొత్తం మేము వాళ్ళు కలిసే ఉంటాం. నాకెందుకు బాధ? పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష్య పెట్టమిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. ఒక్కోసారి సైతాను గాడు వస్తాడు. ఇప్పుడు మీరు పోలేరులే, వాన పడుతుందిగా,
అందుకని చెబుతున్నా. లేకపోతే ఇందాకనే మూసేసా బైబిల్. ఏదైనా అది 1 గంటన్నర 2 గంటల్లో అయ్యేదేం కాదు, గంటలు కావాలి. అంత ఓపిక ఇప్పుడు ఎవరుకుంది? అంత సరుకుందా? అంత ఓపిక ఉందా? అందుకే ఇంతటితో ముగించబోతే ఆ చివరిలో ఒక మొక్క చెప్తా. కొన్నిసార్లు సైతానుగాడి దగ్గరికి వస్తాడు, వాడు వచ్చి అంటాడు, కొన్నిసార్లు కాదు తరచుగా రోజు వస్తాడు వాడు, సిగ్గులేనివాడు, సిగ్గు శరం 2 ఉండవాడి. పిలవపైన వస్తాడు దరిద్రుడు, వాడికి ఉండదు, వాడి దూతలకు కూడా ఉండదు సిగ్గు శరం. మనం అడగకపోయినా పిలవపైన వస్తాడు, మన తలకాయ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన సరిగా చేయటం లేదు కదా, అసలు బైబిల్ అసలు చదవట్లేదు కదా, ఈ మధ్య కొంచెం లోకాశలు వచ్చినాయి కదా, నువ్వు అట్లా కదా, నువ్వు ఇట్లా కదా, నువ్వు నోరు జారావు కదా, నువ్వు కాలు జారబోయావు కదా, నువ్వు చెయ్యి జారావు కదా, నువ్వు అది కదా ఇది కదా అని నువ్వు చేసినవి చేస్తున్నవి 2 గతంలో అయిపోయినవి కూడా తీసుకొచ్చి నీ తలకాయ ముందు పెట్టి నీ ఆలోచనలో తీసుకొచ్చి కృంగదీస్తూ ఉంటాడు. నువ్వేదో ఫీల్ అవుతున్నావు భక్తుడిలాగా భక్తురాల్లాగా, నీ బొంద ఇదేం కాదు, నువ్వు ఫుల్ తేడా, నువ్వు షో చేయవాకు, జనాల ముందు నాటకాలు ఆడవాకు, నీ బతుకంతా నాకు తెలుసు. నీకు తెలియదా? నీ మనసాక్షికి తెలియదా నువ్వు ఎంత తేడానో? మరేంటి పెద్ద భక్తుడిలాగా భక్తురాల్లాగా ఫీలింగ్ ఇస్తున్నావేంటి బా అని వాడు ఒకడు తయారై, ఇటు మనుషులు అనుకుంటే అటు వాడు తయారై కృంగదీస్తూ ఉంటాడు. వాడి దెయ్యాలకు అదే పని, కృంగదీయటమే పని. నీ దోషములను నీ పాపములను నీ ముందుకు తీసుకొచ్చి అవి పదే నీ జ్ఞాపకాల్లోకి తీసుకొచ్చి రక్షణానందము సంతోషం అనేది నీకు లేకుండా నిన్ను కృంగదీసి నిరాశ ఊబిలోకి నెట్టేయటమే ఆ దుష్టుడి పని. వింటున్నారా? ఇప్పుడు మళ్ళీ ఏం పాడుకోవాలి మరి? అట్టా వాడు వచ్చినప్పుడు అరే ఎవడరా నువ్వు, తనువు బలిపేట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి, తనువు బలిపేట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, సైతానేమి అన్నానేమి, మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి, వరుస తెలిపెం గదమా తోడా, యెహోవా మా తండ్రి, యేసుడు మా ఆడండి, యెహోవా మా తండ్రి, కాస్త ఆనందంగా పాడండి, యేసుడు మా. అలా ఆ మొక్కలు కూడా అట్ట పాడతారు ఏందండి, యెహోవా మా తండ్రి. మీ మొఖాలు చల్లంగా ఉండకైతే నవ్వండి, ఆనందంగా కాస్త ఆనందంగా పెడుతూ పాడండి మొఖాలు, సరేనా? పూర్తి నిశ్చయతతో పాడుకోవాలి ఆ పాట. అయితే ఒక పల్లవి అనండి మళ్ళీ, ఏమని? తనువు బలిపేట్టెను మాయన్న, పరిశుద్ధాత్మ చెబుతాడు లోపలుండి, రై పిచ్చి మొహమా ఏం కృంగిపోతున్నావు, ఏమ్మా కృంగిపోతున్నావు, నువ్వు ఏదో పొరపాటు పడ్డావు, తండ్రిని క్షమాపణ అడిగావు, యేసు రక్తాన్ని ఆశ్రయించావు, కృపను వేడుకున్నావు, క్షమించాడని నమ్మవే, ఇంకా డౌట్ పెట్టుకుంటావే, క్షమించాడని నమ్మవే, క్షమించాడు. ఏ స్థితిలో ఆ పని చేశావో, ఎలాంటి సన్నివేశాలు అలా బలహీనపడాల్సి వచ్చిందో గుర్తుపెట్టుకొని ఇక ఆ సన్నివేశాల్లోకి ఎంటర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకో అంతే. ఇక మళ్ళీ అయిపోయిన వాటిని ఎత్తుకొని పద్దాకలు అయ్యే గుర్తు చేసుకొని వెర్రి ముఖమా
ఒకసారి నన్ను క్షమించు తండ్రి అని మోకాళ్ళు నేను అడిగితే తక్షణమే ఆయన నిన్ను క్షమిస్తాడు. మారు మనసు పొంది తిని తండ్రి నన్ను మన్నించయ్యా, ఇక నేను జాగ్రత్త తీసుకుంటానంటే కనికర సంపన్నుడు క్షమించేశాడు. నమ్మవే? అబద్ధాలు చెప్తాడా తండ్రి? మన అతిక్రమములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యను. పద్దాకలు మళ్ళీ గుర్తు చేసుకొని కృంగిపోయి కుమిలిపోయి నేను నన్ను ఒప్పుకోడు దేవుడు, నన్ను ఇష్టపడ్డాడు దేవుడు అని అవిశ్వాసిలాగా ఏం మాట్లాడుతున్నావు అని గద్దించి ఆత్మదేవుడు లోపల నర్మై సంతోషంగా ఉండు. సాతాను కుట్ర చేస్తున్నాడు నీలో రక్షణానందం దొంగిలించడానికి. వాడు నీ గతాన్ని, నీ పరిస్థితుల్ని, ప్రస్తుతాన్ని గుర్తు చేసుకొచ్చి కృంగదీయటాన్ని కుట్ర చేస్తున్నాడు. గద్దించండి. ఆ విధవ ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ పాట పాడుకో. ఏం పాట? ఇప్పుడు పాడండి, అందరు నవ్వుతా పాడండి. ఏడుపు కొట్టు మొక్కలు వేసుకొని పాడుకొని నవ్వుతా పాడండి. పాడండి. తను బలిపేటెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తను బలిపేటెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి, మనుజులెట్లన్నను మాకేమి. తండ్రి కాడా యేసు నవ్వుతా యెహోవా మా మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. తండ్రి కాడా యేసుడు మాయన్న కాడా.